పాస్టర్ గారు మీరైనా ఆన్ చేయొచ్చు. మీరు ఆన్ ఆ, చేయండి. ఓకే ఓకే స్టార్టెడ్ అన్న. ఓకే కార్యాన్ పాస్టర్ గారు. రైట్, థ్యాంక్ యూ అండి. ముఖ్యమైన విషయానికి గుర్తు చేశారు. ఇక్కడ నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను అనే మాటను మనం చూస్తూ ఉన్నామన్నమాట. ప్రియులరా, ఇంతకు మునుపు ప్రసంగాల్లో నేను చెప్పిన విధంగా పరమగీత గ్రంథం అనున్నది ఇట్స్ ఎ పొయిటికల్ బుక్, ఇట్స్ ఎ ప్రాఫిటికల్ బుక్ రిటన్ ఇన్ ఎ పొయిటికల్ మేనర్. పరమగీత గ్రంథం అన్నది వాస్తవానికి అదొక ప్రవచన గ్రంథం. కానీ ఈ ప్రవచనము అది కావ్య రూపములో వ్రాయబడిన ప్రవచన గ్రంథం. అలాగే ఈ గ్రంథాన్ని కలం పట్టి వ్రాసినవాడు దావీదు కడుపున పుట్టిన సొలొమోనే. కానీ వ్రాయించిన వాడు, ద మైండ్, ద ఒపీనియన్, the concept, the ideology, the heart is of another Solomon who is living in heaven. పరలోకములో నివసిస్తున్న మరొక సొలొమోను ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువుకున్న అనేక నామములలో ఒక నామము ఆయన సమాధానకర్త. యెషయా 7:14 చెప్పాడు. సో ఈ యొక్క సమాధానకర్త అనే పదం హెబ్రీ భాషలో షాలోమ్ మాన్ అంటే సొలొమోన్, సాలమన్ అని మనం అంటున్నాం. ఆయా భాషల్లో హిబ్రూ భాషలోని పదాల యాక్సెంట్ మారుతూ ఉంటుంది. సో అలాగున సొలొమోన్ అనే పదానికి ఏమర్థం ఉందో యేసుక్రీస్తు కూడా అదే పనిని జరిగించాడు. అలాగే క్రొత్త నిబంధనలోని మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ద ఓపెనింగ్ వర్డ్స్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ జీసస్ ఈస్ ద సన్ ఆఫ్ డేవిడ్. ఈ దావీదుకు కుమారుడు యేసుక్రీస్తు అని క్రొత్త నిబంధన చెప్పింది. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసు అంచేత ప్రియులరా, ఈ యొక్క దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు పిలువబడ్డాడు. పిలువబడ్డమే కాదు, వాస్తవానికి యేసు ప్రభు కూడా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, అంటే బైబిల్ చివరిలో చెప్పుకున్న సత్యం ఏమిటంటే, నేను దావీదు వేరును చిగురునై ఉన్నాను అని చెప్పుకున్నాడు. ఐ యామ్ ద రూట్ అండ్ ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ డేవిడ్ అన్నాడనమాట. సో దావీదు వంశానికి వేరు నేనే, బిగినింగ్ నేనే, అండ్ దావీదు వంశానికి ముగింపు కూడా నేనే అని యేసు ప్రభువుల వారు చెప్పుకున్నారు. అలాగున ప్రియులరా, యేసుక్రీస్తు దావీదు కుమారుడు. మరి దావీదుకి ఎంతో మంది కుమారులు ఉన్నారు కదా, ఎవరితో పోల్చొచ్చు అంటే సొలొమోనుతో పోల్చబడ్డాడనమాట. అలాగున సొలొమోను పేరులో ఉన్న అర్థం యేసు ప్రభువు కూడా సమాధానకర్తగా ఉన్నాడు. సొలొమోను మొట్టమొదట దేవునికి దేవాలయం నిర్మించాడు. యేసుక్రీస్తు దేవునికి నిత్యమైన దేవాలయమైన సంఘము అను ఆత్మ సంబంధమైన సజీవ రాళ్లతో కట్టబడుతున్న నిత్యమైన దేవాలయాన్ని యేసుక్రీస్తు కడుతున్నాడు. అలాగే యేసుక్రీస్తు సొలొమోను దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు, యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. సొలొమోను కాలంలో దేశమునకు విశ్రాంతి ఉంది. ఇశ్రాయేల్ దేశంలో యుద్ధాలేమి జరగలేదు సొలొమోను కాలంలో. సొలొమోను పుట్టక ముందే దావీదుతో దేవుడు అన్నాడు, అతని కాలములో నేను దేశమునకు సమాధానాన్ని ఇస్తాను కనుక అతనికి సమాధానకర్త అనే అర్థం వచ్చే సొలొమోను అని పేరు పెట్టమని. సో త్రూ దట్ God gave a rest, a peace in the nation of Israel in the ruin of King Solomon. సొలొమోను రాజు యొక్క పరిపాలన ద్వారా దేవుడు ఇశ్రాయేలులకు సమాధానమును దయచేశాడు. సొలొమోను షూలమ్మితికి ప్రియుడుగా అభివర్ణించబడ్డాడు. The history or the story of the book of Song of Solomon
was not it happened literally in the history. ప్రపంచ చరిత్రలో సొలొమోను జీవితంలో కానీ మరెవరి జీవితంలో కానీ ఈ పరమగీతంలో వ్రాయబడిన కథ లేక ప్రణయ గీతం, ప్రణయ కావ్యం ఎవరి జీవితంలో అక్షరార్థంగా జరగలేదు. సొలొమోను జీవితంలోనూ జరగలేదు. బట్ ఐ ఆల్రెడీ సెడ్ ఇట్ ఈస్ ఎ ప్రాఫిటికల్ బుక్. అది ప్రవచన గ్రంథం అని ముందుగానే మీకు నేను తెలియజేశాను. కాబట్టి ప్రవచనం అనగానే అది అలంకారంగా వ్రాయబడుతుంది, కానీ ఎవరి జీవితంలో నెరవేరుతుంది. అలాగన మనము దానియేలు గ్రంథంలోని ప్రవచనాలను, ప్రకటన గ్రంథంలోని అలంకార భాషలో ఉన్న వ్యక్తులను, సమూహమును మనం చూస్తూ వస్తున్నాం. ఎగ్జాక్ట్గా అలాగే పరమగీత గ్రంథంలో కూడా మరొక వ్యక్తిని గురించి వ్రాయబడి ఉంది. అది యేసుక్రీస్తుకు సంఘానికి ఉండబోతున్న ప్రణయ కావ్యం, ప్రేమ కావ్యం. అలాగున సొలొమోను తన లైఫ్లో ఎప్పుడు కూడా షూలమ్మితి అనే ఒక నల్లని అమ్మాయిని, ద్రాక్ష తోటలో పని చేసుకునే అమ్మాయిని ఈయన ఒంటరిగా వెళ్ళి చూసే పరిస్థితి అతనికి రాలేదు. ఎందుకంటే అతను పుట్టడమే రాజుగారి ఇంట్లో పుట్టాడు. ఇక అతను పెరిగితే ఎలా ఉంటుంది యవనస్తుడిగా అయితే? అతని చుట్టూ సైన్యము, మంత్రులు, భటులు, ఏమండి గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్ అంతా ఉంటారు. కాబట్టి అంతమంది ఉండగా ఈయన ఆ ఊరు బయటకు వెళ్ళి ఆ షూలమితి అనే ద్రాక్ష తోటలో పనిచేసుకునే అమ్మాయిని చూసే పరిస్థితి ఎందుకు వస్తుందో చెప్పండి మీరు. పోని చూశాడే అనుకుందాం, ప్రేమించే అంత టైం ఎక్కడిది ఆయనకి? ప్రేమించడానికి అనువుగా ఉంటుందా? ఒక రాకుమారుడికి ఒక ద్రాక్ష తోటలో ఉన్న అమ్మాయిని ప్రేమించడానికి, ఆమె వెంబడిపడడానికి, ఆ ద్రాక్ష తోటలో ఆమెతో చేయి చేయి కలుపుకొని డ్యూయట్ పాటలు పాడుకోవడానికి, డ్రెస్సులు మార్చుకోవడానికి ఇలాగన వీలవుద్దా? కాదు. అంచేత లిటరల్గా సోలమన్ నెవర్ సీన్ ఎ గర్ల్ కాల్డ్ షూలమైట్. సొలొమోను జీవితంలో అక్షరార్థంగా షూలమితి అనే అమ్మాయి పుట్టలేదు. ఏ వంశములోనూ లేదు, ఏ జాతిలోనూ లేదు షూలమితి అనే అమ్మాయి సొలొమోను కాలంలో. ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో ఏ గోత్రంలో ఆమె పుట్టిందో ఆమె అడ్రస్ లేదు, ఆమె తల్లిదండ్రుల వివరాలు లేవు, ఊరు అడ్రస్ లేదు, ఏ టైంలో ఏ కాలంలో పుట్టిందో లేదు. ఎందుకంటే ఆమె భవిష్యత్తులో ఉండబోతున్న పరలోకపు సొలొమోనుకు ఉండబోతున్న ప్రియురాలు అను సంఘం. కాబట్టి ఆమె పుట్టుకను గురించి కానీ, వంశావళి గురించి కానీ, జాతిని గురించి కానీ ఎక్కడా వ్రాయబడలేదు పరమగీతంలో. పోనీ పరమగీతంలోని ఈమె అటు దినవృత్తాంతంలో కానీ, రాజుల గ్రంథంలో కానీ ఎక్కడైనా కనబడుతుందా? మరి ఎక్కడా కనబడదు. అన్యుడైన కోరేషు గురించి దినవృత్తాంతముల గ్రంథంలో వ్రాయబడింది. మరి ఇశ్రాయేలు వంశంలో పుట్టిన షూలమితి గురించి ఎందుకు లేదు? అంటే ఆమె వాస్తవానికి చారిత్రకమైన అమ్మాయి కాదు, ఆధ్యాత్మికమైన సంఘ కన్యక, సంఘ ప్రియురాలైన యేసుక్రీస్తు ప్రియుడుగా కలిగి ఉన్న భూమి మీద ఉన్న సంఘమే. సో ఈమె గురించి అక్కడ వ్రాయబడింది. ఇప్పుడు మనం పరమగీతాన్ని చదువుతున్నప్పుడు మొట్టమొదట అది ప్రియుడు మాట్లాడుతున్న మాటనా, ప్రియురాలు మాట్లాడుతున్న మాటనా జాగ్రత్తగా మనము చూడాలి. పరమగీతంలో ప్రాముఖ్యంగా 5 పాత్రధారులు కనబడతారు మనకు. మొదటిది సొలొమోను అను వ్యక్తి, రెండవది షూలమితి అను వ్యక్తి, మూడవది యెరూషలేము కుమార్తెలు అనబడుతున్నవారు, నాలుగవది షూలమితి యొక్క అన్నలు, ఐదవది ఆ గ్రామస్తులు ఈ షూలమితిని కొడతారు. రాత్రివేళ ప్రియుణ్ణి వెతుక్కుంటూ ఈమె ఆ యొక్క వీధుల గుండా వెళ్తే ఆమెను కొడతారన్నమాట. సో ఇలాంటి 5 వ్యక్తులు ఉన్నారు పరమగీతంలో. వీళ్ళందరూ అలంకారప్రాయమైన వ్యక్తులే సుమా, అలంకారప్రాయమైన వ్యక్తులే. లిటరల్గా షూలమితి అనే అమ్మాయి వర్షం పడుతుంటే రాత్రివేళ వీధుల వెంట నా ప్రియుడు ఎక్కడికి పోయాను, నా ప్రియుడు ఎక్కడికి పోతాడు? సొలొమోను అయితే రాజమందిరంలో ఉంటాడు, వీధుల్లో ఎందుకు తిరుగుతాడు రాత్రివేళ? కానీ ఒక ప్రియుడు ఉన్నాడు సొలొమోను. ఆయన నీ హృదయపు కిటికీ దగ్గరికి వచ్చి వర్షంలో తడుస్తూ
ఆయన నీ హృదయపు తలుపు తడితే నువ్వు నిద్రపోతూ ఉన్నావు, పడక మీద నుండి లేవలేనంత సోమరితనంతో ఉన్నావు. మళ్ళీ నీవు వెతకబోతే యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచున్న ఒక వ్యక్తిని దొంగలు ఎలా కొట్టారో షూలమితి అను సంఘాన్ని కూడా అలాగే వాళ్ళు హింస పెట్టారన్నమాట. సో సొలొమోన్ను వీధుల్లో వెతకడం ఏంటి వర్షంలో? డైరెక్ట్గా రాజమందిరానికి వెళ్ళి సొలొమోను గారి దగ్గరికి వెళ్ళాలండి, నా పేరు షూలమితి అని వెళ్ళాలి, కానీ ఈ రోడ్ల వెంట వీధుల వెంట ఎందుకు వెళ్తుంది అంటే, ఒక సొలొమోన్ ఉన్నాడు, ఆయన నీ కొరకు తాను వర్షంలో తడిసైనను సరే నీ కిటికీ గుండా తొంగి చూస్తూ నా కొరకు తలుపు తీస్తావా అని ఆశపడుతున్న సొలొమోను మరొక ఆయన ఉన్నాడనమాట. ప్రియులరా, అది పరమగీతంలోని కథ. ఇక దానిలోని ఆధ్యాత్మిక సత్యాలను మనం అన్వేషిస్తున్నాం. అలాగున యెరూషలేము కుమార్తెలు అన్న వాళ్ళు ఇశ్రాయేలు జనాంగం. అదేవిధంగా ఆమెను పెంచిన అన్నలు అన్నవాళ్ళు అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అను 5 అన్నలు. రిబ్కాకు అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళు ఆ చెల్లెలని పెళ్లి కొరకు అలంకరించి ఎలియాజరుకి ఇచ్చి ఇస్సాకు దగ్గరికి పంపారు. అలాగే షూలమితికి 5 అన్నయ్యలు ఉన్నారు. వారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో ఉన్నారు. వారే అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు. వీళ్ళంతా ఎందుకున్నారు? ఎందుకంటే సంఘమను షూలమితిని ఆమెను పెళ్లి కొరకు అలంకరించడానికే ఉన్నారు. సో ప్రతి దైవజనుడు చేస్తున్న పని ఏమిటంటే సంఘమును యేసుక్రీస్తు అను ఆ పరలోకపు సొలొమోను కొరకు అలంకరిస్తున్నారు. అందుకే వాళ్ళు అన్నారు, మాకొక చిన్న చెల్లెలు కలదు, 8:8 పరమగీతం. ఆమెకు వివాహ వయస్సు ఇంకను రాలేదు, వివాహ వయస్సు వచ్చినప్పుడు ఆమె కొరకు మేము ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నారు. అలాగే ప్రతి దైవజనుడు సంఘములోని ప్రతి విశ్వాసి గురించి మా చెల్లెలకు వివాహ వయస్సు రావాలి అని ఆమెను లడ్డూలతో, గారెలతో, కొబ్బరితో, పండ్లు ఫలాలతో పెంచాలి. ఆమెను వాక్యములో పూస్తున్న పండ్లు ఫలాలతో ఆమెను పెంచి పెళ్లి కొరకు ఆమెను సిద్ధం చేయాల్సిన బాధ్యత ప్రతి దైవజనుడి మీద, సువార్తికుల మీద, బైబిల్ టీచర్స్ మీద, అలాగే కాపరుల మీద, సంఘానికి వాక్యపు ఫౌండేషన్ వేస్తున్న అపోస్తలుల మీద, సంఘమును వారి పాపమును ఒప్పించే సత్యాన్ని గద్దిస్తున్న ప్రవక్తల మీద, అందరి మీద ఉన్నది బాధ్యత ఏమిటంటే మనము సంఘమను షూలమితిని ఆ పరలోకపు సొలొమోను కొరకు వివాహ వయస్సు వచ్చు వరకు పెంచాలి. వివాహ వయస్సు వచ్చిందా, ఎలియాజరు ఈ సంఘాన్ని తీసుకొని మధ్యాకాశంలోనికి వెళ్తాడు. ప్రియులరా, అలాగున ఆమెను బాధించిన వారు ఈ లోకం. షూలమితి తన ప్రియునికి తలుపు తీయకపోతే ఈ లోకం తనను బాధిస్తుంది, లోకం తనను చివాట్లు పెడుతుంది, హింసిస్తుంది. ఆ ప్రియుడు బాధతో వెళ్ళిపోయాడు. అది పరమగీతంలోని సారం. ప్రియులరా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ పరమగీతంలోని వచనాలన్నీ చూస్తే సంఘం తనను తాను ఎలాగున అలంకరించుకోవాలి అన్న విషయం మనకు పరమగీతంలో బోధపడుతుంది. అందుకే నేను అన్నాను, ఆది కాండమునకు ప్రకటన గ్రంథానికి లింక్ ఉంది, పరమగీతానికి ప్రకటన గ్రంథానికి కూడా లింక్ ఉంది అని చెప్పాను. ఏమిటి ఆ లింక్ అంటే, పరమగీత గ్రంథం అంతా కూడా ప్రేమాయణంతో కొనసాగుతుంది. The love scene will appear in the book of Song of Solomon, but we don't find the marriage of both of them. వాళ్ళిద్దరికి పెళ్ళైన సంగతి పరమగీతంలో మనకు కనబడదు. ప్రేమతోనే ముగిసింది ఆ గ్రంథం. మరి పెళ్లి ఎక్కడ జరుగుతుందంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6-7 వచనముల్లో గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వాచెను రండి, సిద్ధపడెను వధువు, సుప్రాకశముగాల నిర్మాల వస్త్రములచే నాలంకరించుకొనెన్ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వాచెను రండి. ప్రకటనలో పెళ్ళవుతుంది. అలాగే పరమగీతంలో చివరి అధ్యాయం చివరి వచనంలో నా ప్రియుడా త్వరపడి రమ్ము, లఘువైన ఇర్రివలే త్వరపడి రమ్ము అనే పిలుపు సంఘ కన్యక పిలుస్తుంది. కానీ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చూస్తే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆ యొక్క ఫిలదెల్ఫియా సంఘానికి చెబుతూ ఉన్నాడు. 3:20 ప్రకటన. ఫిలదెల్ఫియా సంఘంతో నేను త్వరగా వచ్చుచున్నాను. ఫిలదెల్ఫియా, ఫిలోస్ అనే గ్రీకు భాష పదంలో నుండి ఫిలదెల్ఫియా అనే పదం వచ్చింది. ఫిలోస్ అనే గ్రీకు భాష పదానికి బ్రదర్లీ లవ్ అని అర్థం. ఈ ప్రేమను మనము, నిజమైన సహోదర ప్రేమను మనము సాధన చేసినప్పుడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే పిలుపును మనం వింటామన్నమాట. ప్రియులరా, ఆ విధంగా ఈ యొక్క సంఘంలో ఈ యొక్క పరిస్థితి రావాలి. ఇకపోతే ఈ సంఘంలో ఈ షూలమితి యొక్క అందమును పరమగీతం అంతట్లో మనము చూస్తామన్నమాట. షూలమితి యొక్క అందం అంతటిని మనము పరమగీత గ్రంథంలో చూస్తాం. అయితే ఈ షూలమితి యొక్క అందాన్ని మనం గమనిస్తే ఈ పరమగీతంలో ఎన్నో రకాల ఆధ్యాత్మిక సౌందర్యాలు ఉన్నాయి. ఇవి మనము ఒకటొకటిగా ధ్యానం చేస్తే ఎంతకాలం పడుతుందో. ఇప్పటికే నా దగ్గర పరమగీతంలోనే 32 ప్రసంగాలు ఉన్నాయి. ఇంకా ధ్యానం చేస్తుంటే దేవుడు ఇంకా కొత్త కొత్త తలంపులు ఇస్తున్నాడు. సరే ప్రియులరా, ఈ వచనంలో మనము షూలమితికి ఉన్న 5 రకములైన అందమును చూడబోతున్నాం అన్నమాట. షూలమితికి ఉన్న 5 రకములైన అందములను గురించి ఆమె చెప్పుకుంటుంది. ఏమని? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను అని 2 లైన్లలో తన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని, 5 రకాల అందాన్ని షూలమితి తెలియజేస్తుంది. ఫస్ట్ ఈజ్ ఆమె షారోను వంటిదట. రెండవది ఆమె ఒక పొలము వంటిది. మూడవది ఆమె ఒక పుష్పము వంటిది. నాలుగవది లోయలలో పుట్టున్నది, లోయల అనుభవము కలిగినది. ఐదవది పద్మము వంటిది. ఈ 5 విషయాలను మనము ధ్యానం చేయబోతున్నాం. ఇంట్రొడక్షన్కే 1/2 అవర్ అయిపోయింది. ఈ 5 లక్షణములు షూలమితికున్న ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియులరా, కాస్త మీ బైబిల్, నోట్బుక్, అలాగే రాసుకోవడానికి మెయిన్ పాయింట్స్, వాట్ ఎవర్ గాడ్ స్పీక్స్ టు యూ విచ్ ఈస్ న్యూ అండ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ నోట్ డౌన్ all the important references and also the points, because you will be benefited and you will become a benefit to others in the coming days. We need to be. So that's why I request everybody who is participating in this prayer line, I request you to kindly note down everything. ఈ వచనములో షూలమితి 5 రకములైన తన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని తెలియజేస్తుంది. షూలమితి అన్నప్పుడల్లా సంఘము అని గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను మాట్లాడుతున్నది, లేక సొలొమోను అని వచ్చినప్పుడల్లా, ప్రియుడు అని వచ్చినప్పుడల్లా యేసుక్రీస్తును గురించి అని మనం అర్థం చేసుకోవాలి.
యెరూషలేము కుమార్తెలు అన్నప్పుడల్లా ఇశ్రాయేలు జనాంగం అని అర్థం చేసుకోవాలి. అన్నలు అన్నప్పుడు, షూలమితికున్న అన్నలు అన్నప్పుడు 5గురిని మనం గుర్తు చేసుకోవాలి. అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం 12వ వచనంలో ఉన్నారు వాళ్ళు. క్రొత్త నిబంధనలో షూలమితి అను సంఘం కొరకు దేవుడిచ్చిన 5గురు అన్నయ్యలు వాళ్ళు. ఈ అన్నయ్యల ఆధ్వర్యంలోనే ఎదగాలి. ఇక రెవరెండ్లు, 22లు, ఏమండి డాక్టరేట్లు, ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనలో లేవు. ఇవన్నీ మనుషులు తగిలించుకుంటున్నారు అంతే. మరి అక్కడికి పోయిన తర్వాత నేను పెట్టుకున్న ఉద్యోగం నిన్ను కాపరిగా పెట్టుకున్నాను కదా, మళ్ళీ వీడెవడు డాక్టర్ వచ్చాడు నీ పేరు ముందు, వాడెవడు అంటాడు ఆయన దేవుడు. లోకపు పోకడను ఈనాడు సేవకులు అనేక మంది అనుసరిస్తున్నారు. చాలా విచారకరం. సోకాల్డ్ స్పీకర్స్, బైబిల్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్, they are not able to find out why they are keeping some degrees before their name as reverend, doctor, something like that. I don't understand. The New Testament never gave doctorate post or reverend post or irreverend post. ఏ పోస్ట్ కూడా లేవు. ప్రియులారా, 5 ఉన్నాయి పోస్టులు. అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు. సంఘమును ఈ షూలమితిని పెంచాలని మీరు నిజంగా పిలువబడితే ఈ 5 పోస్టుల్లో దేంట్లోనే ఉండాలి తప్ప ఈ 5టి అవతలు ఉన్నోడు వాడు సొంత అన్న కాదు, ఏదో నకిలీ అన్నయ్య ఉంటాడు. వాడు నకిలీ పని చేస్తుండాలన్నమాట. రైట్. టుడే అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ద బ్యూటీ ఆఫ్ షూలమైట్, the 5 different kinds of beauty tips of this lover. మొదటిది షారోను, రెండవది పొలము, మూడవది పుష్పము, నాలుగవది లోయల అనుభవము, 5వది పద్మము. ఈ 5 అందచందాలు షూలమితి నాకున్నాయని చెప్పుకుంటుంది. నేను షారోను, పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను తనకు తాను చెప్పుకుంటుంది. మరి ఈ అందాన్ని ఆ పరలోకపు ప్రియుడు ఇష్టపడ్డాడు. అలాగే యేసుక్రీస్తు పరలోకపు ప్రియుడు. నీ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఇష్టపడాలంటే యు నీడ్ టు హ్యావ్ దీస్ 5 different kinds of beautiness. తప్పనిసరిగా కావాల్సింది, ఆప్షన్ కాదు ఇది. ఇందులో ఏదో ఒకటి పికప్ చేసుకుంటాననడానికి కాదు. షూలమితికున్న 5 రకములైన అందం నీలోనూ నాలోనూ ఉండాలి. ఏమిటి అందం అన్నదే ఈనాటి మన పరిశోధన. ఏమండి, పరమగీత గ్రంథము ఆ పరలోకపు ప్రియుడైన యేసుక్రీస్తు గీసిన చిత్రం అని చెప్పాను కదండి. ఆయన మనసులో ఉన్నదాన్ని సొలొమోనుకు డిక్టేట్ చేయగా సొలొమోను దాన్ని ఆ యొక్క పపైరస్ మీద, పపైరస్ అనేది ఆనాడు రాయడానికి వాడిన చెట్టు యొక్క బెరడు. సో ఇక్కడ మహారాజు గారు తండ్రి అయిన దేవుడైన యెహోవా, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, మంత్రి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ కుమారుడైన యేసుక్రీస్తుకు పెళ్లి కొరకే ఈ యొక్క చరిత్ర లేక విశ్వ చరిత్ర నడుస్తూ ఉంది. ఇక మహామంత్రి అనబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఈ విశ్వ సృష్టి అంతా గాలించి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చేశాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో దిగొచ్చాడు ఆయన. ఆయన దిగెందుకు వచ్చాడు అంటే, విశ్వములో సోలార్ సిస్టమ్స్లో వెతికాను, స్టెల్లార్ సిస్టంలో వెతికాను, గెలాక్సీలలో వెతికాను, నెబ్యులాలలో వెతికాను, మిల్కీ వేస్లో వెతికాను. ఎక్కడ వెతికినా ఈ షూలమితి, రాకుమారుడు గీసుకున్న షూలమితి ఉందే, ఈ అమ్మాయి దొరకట్లేదు. ఆ పరమగీతం అనే చుట్టను చుట్టుకొని నేను తిరుగుతున్నాను కానీ ఈ అమ్మాయి మాత్రం దొరకట్లేదు. ఆయన ఈ పత్రం పట్టుకొని విశ్వమంతా సంచరిస్తూ ఆయన ఈ లోకంలోనికి వచ్చి చూస్తున్నాడు. ఏ దేశమేగినా, ఎందుకు కాలిడినా ఆయనకు మాత్రం ఈ అమ్మాయి దొరకట్లేదు. షూలమితి అను ఆధ్యాత్మిక సౌందర్య రాశి దొరకట్లేదు. అంచేత
పరిశుద్ధాత్ముడు ఇంకా ఈ భూమి మీదే తిరుగుతున్నాడు. ఎలియాజరు వెతికి 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 ఆ యొక్క హారానుకు చేరుకున్న విధంగా ఈ పరలోకపు ఎలియాజరు అనబడుతున్న పరిశుద్ధాత్ముడు ఆయన వెతుకుతూ ఉన్నాడు. షూలమ్మితి ఈ చిత్రపటంలో ఉన్న అమ్మాయి ఎక్కడైనా దొరుకుతుందా అని. దొరకట్లేదు. పట్టుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. మళ్ళీ ఒక దేశం వెళ్తున్నాడు. ఏమండి ఈ అమ్మాయి ఎక్కడైనా దొరుకుతుందా? లేదండి, ఇలాంటి అమ్మాయి లేదంటున్నారు. అలాగనే మతాల్లో వెతుకుతున్నాడు. మతాల్లో ఈ అమ్మాయి ఉందండి? లేదు. మళ్ళీ మా దగ్గర లేదండి అంటున్నాయి మతాలు. మరి చర్చెస్లో వెతుకుతున్నాడు. ఉన్నదా అంటే కాపర్లు అంటున్నారు మా చర్చిలో ఉన్నది, మా చర్చిలో ఉన్నది, మా చర్చిలో ఉన్నది. పరిశుద్ధాత్మ ఎలియాజర్ గారు రండి, మా చర్చికి ఒకసారి రండి అని పిలుస్తున్నారు. తీరా రమ్ము పరిశుద్ధాత్ముడు, రమ్ము పరిశుద్ధాత్ముడు అంటూ పాడే పాటలు కూడా ఎక్కువైపోయాయి ఈ రోజుల లోపల. ఎందుకు రమ్మంటున్నారంటే మా చర్చిలో షూలమ్మితి ఉన్నది చూడు, నీ పటంలో పరమగీత పటంలో ఉన్న అమ్మాయి మా చర్చిలో ఉన్నది చూద్దు గాని రా అని పిలుస్తూ ఉంటే ఆయన తీరా వచ్చి చూస్తే రమ్ము రమ్ము పరిశుద్ధాత్ముడా రమ్ము 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 అంటూ ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. తీరా ఆయన వచ్చి చూస్తే షూలమ్మితి కాలి గోటికి సరిపడే వాళ్ళు కూడా కనబడట్లేదు. ఆయన వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆయన మూసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు జరగాల్సింది ఏమిటంటే ప్రపంచమంతా వెతికినా ఈ షూలమ్మితి కానరావట్లేదు కదూ. మరి మనకేం ఆశ ఉంది? మనందరము షూలమ్మితిలాగా తొందరగా ఎదిగితే బాగుండు అన్న కోరిక ఉందా లేదా? సొలొమోను ఆ ప్రియుని యొక్క ప్రేమను గైకొనాలి అంటే, ప్రేమను ఆస్వాదించాలంటే నీవు నేను షూలమ్మితిగా మారాలి. ఎందుకంటే ఈ లోకంలో 60 మంది రాణులు, పరమగీతము 6వ అధ్యాయం 8-9 వచనాలు చెప్తున్నాను. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలను గలరు. నా పావురము, నా నిష్కలంకురాలు ఒకతే అన్నాడనమాట. సో ఈ యొక్క రాణులున్నారు, ఉపపత్నులున్నారు, లెక్కకు మించిన కన్యకలున్నారు. కానీ ఆయన ప్రేమించిన ప్రియురాలైన షూలమ్మితి ఒకతే. ఆమెనే దొరకట్లేదు. పటంలో గీసుకున్నాడు ఆ సౌందర్యాన్ని, కానీ దొరకట్లేదు. ఇప్పుడు ఏం కావాలి అంటే ఈ రోజుల్లో నేను అనుకుంటాను సుమారు ఒక 10 సంవత్సరాల నుండి చూస్తున్నట్టున్నాను, బ్యూటీ పార్లర్లు అనేవి బాగా వెలుస్తున్నాయి. ఆడవాళ్ల బ్యూటీ పార్లర్లు వెలుస్తున్నాయని ఈ మంగళ షాప్ వాళ్ళు ఏం చేశారంటే మెన్స్ బ్యూటీ పార్లర్ అని మళ్ళీ పెట్టారు. మెన్ విల్ బికమ్ హ్యాండ్సమ్, దే విల్ నాట్ బికమ్ బ్యూటీ. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే బ్యూటీ అంటే అందరికి ఇష్టం కాబట్టి మెన్స్ బ్యూటీ పార్లర్ అని పెట్టుకుంటున్నారు. అలాగే ఈ యొక్క రకరకాలుగా మేము అందంగా మారుస్తామహో అందంగా మారుస్తామహో అంటూ ఈ రోజుల్లోనైతే గల్లీ గల్లీకి ఈ యొక్క బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. గల్లీల్లో కూడా పెట్టుకుంటున్నారు. చిన్న సందుల్లో కూడా ఆ గోడకు బోర్డు రాసి బ్యూటీ పార్లర్ అని పెట్టుకుంటున్నారు. మరి తాత్కాలికంగా ఉండే అందం కొరకే గల్లీ గల్లీలో బ్యూటీ పార్లర్లు వెలిస్తే ఆధ్యాత్మిక అందాన్ని, శాశ్వతం ఉండే అందాన్ని తయారు చేసే సంఘాలు, దైవజనులు, బ్యూటీషియన్స్ గల్లీ గల్లీకి ఉండొద్దా? మరి ఉండాలి. ఈ అంత్య దినములలో గల్లీకి ఒక చర్చి కావాలి, వాడకొక పాస్టర్ ఉండాల్సిందే. ఆఫ్టర్ ఆల్ తాత్కాలికమైన అందాన్ని ఇచ్చే బ్యూటీ పార్లర్లే గల్లీ గల్లీకి ఉంటే శాశ్వతమైన బ్యూటీ పార్లర్ మనం పెట్టుకున్నాం, చర్చ్ అని, సంఘం అని. మనం బ్యూటీషియన్స్. ఏ బ్యూటీషియన్స్? షూలమ్మితిని అలంకరించడానికి. ప్రియులరా, ఈ షూలమ్మితిని అలంకరిద్దామంటే ఎవరిలోనూ ఆ అందం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరము, చర్చిలోనికి, ఆ బ్యూటీ పార్లర్లోనికి పిలిచి వీళ్ళ మీద 66 గ్రంథాల కెమికల్ తీస్తున్నాం. 66 షెల్ఫ్స్ ఉన్నాయి ఈ బ్యూటీ పార్లర్లో. అందులో ఒక్కొక్క షెల్ఫ్లోని ఈ కెమికల్ తీసి ఈమె హెయిర్కు కొంత, కనుబొమ్మలకు కొంత, కళ్ళకు కొంత, ఏమండి ఆమె శ్వాసకు కొంత, ఆమె పెదవులకు లిప్స్టిక్ పెడుతున్నారు కదా,
అలాగే యెషయా పెదవులకు లిప్స్టిక్ తగిలిందట. ఏం లిప్స్టిక్ అది? నిప్పు తగిలింది. నిప్పు తగలగానే దెబ్బకు పింక్ కలర్ వచ్చేసాయి ఆయన పెదవులు. స్వచ్ఛమైన పెదవులుగా మారిపోయాయి. అలాగున ప్రియులరా, మనము సంఘమను బ్యూటీ పార్లర్ ఎందుకు పెట్టుకున్నాం అంటే, ఈ పరలోకపు విశ్వపు రాకుమారి, పరలోక రాజ్యపు పట్టపు రాణి అయిన ఆ సొలొమోను యొక్క ప్రియురాల్ని మనం ఇక్కడ తీర్చిదిద్దడానికి, తయారు చేయడానికి, ఆమెకు పెళ్లి వయస్సును తీసుకొని రావడానికే మనమున్నాం. ప్రతి దైవజనుడు గుర్తించాలి. ఎందుకొరకు సేవ చేస్తున్నారు మీరు? వాట్ ఈజ్ యువర్ ఐడియా బిహైండ్ దిస్ మినిస్ట్రీ? దేవుణ్ణి వాడుకోవడానికా, దేవుడు నిన్ను వాడుకోవడానికా? ఎందుకు సేవ చేస్తున్నారు? దైవజనులు ఒక్కసారి గుండె మీద చేసుకొని వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవాలి. వై యు కేమ్ టు ద మినిస్ట్రీ? వై యు స్టార్టెడ్ ద మినిస్ట్రీ? వాట్ ఈజ్ యువర్ ఐడియా బిహైండ్ రన్నింగ్ ఎ చర్చ్? సంఘాన్ని నడిపించడం నీ ఉద్దేశం ఏంటి? కాస్త పోషణ దొరుకుతుందనా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనా? ఏ ఉద్యోగం దొరకట్లేదు, ఎందులో సెటిల్ కావట్లేదు కాబట్టి ఇందులోకి వచ్చామా? 10వ తరగతి 10 సార్లు డుమాలుగా ఫెయిల్ అవుతున్నాం కాబట్టి ఇక చదువు అబ్బే ప్రసక్తి లేదు గనక, ఇక మరి ఏ పని చేయలేము గనక, పాస్టర్ గారు మా అబ్బాయికి దేవుని సేవ చేయాలని దర్శనం వచ్చిందండి, అందుకని మీతో తిప్పుకోండి అంటున్నారు తల్లిదండ్రులు. అందుకొరక జాగ్రత్త. విశ్వములో ఏ ఉద్యోగము కంటే చాలా కష్టతరమైన ఉద్యోగం ఈ బ్యూటీ పార్లర్ ఉద్యోగం. ఈమెను పరలోకపు ప్రియుడు ఇష్టపడే విధంగా తయారు చేయాలి. హేగేకు బ్యూటీ పార్లర్ అప్పచెప్పాడు అహష్వేరోషు. బ్యూటీ పార్లర్ చెప్తే కన్యకలను 6 మాసములు గోపరస తైలముతోను, 6 మాసములు సుగంధ ద్రవ్యములతోను వారిని సంవత్సరం పాటు బ్యూటీ పార్లర్లో తయారు చేయి హేగే అన్నాడు. హేగే తయారు చేశాడు. ఒక్కొక్కరిని పంపిస్తుంటే ఎవరిని నచ్చట్లేదు అహష్వేరోషు రాజు. ఎస్తేరును పంపించగా ఎస్తేరమ్మ యొక్క సౌందర్యాన్ని నచ్చాడు ఆ యొక్క పారసీక అధిపతి అయిన అహష్వేరోషు రాజు. ఒక బానిసగా వెళ్ళిన అమ్మాయి ప్రపంచంలో 3వ వంతు దేశాలకు ఆమె రాణి అయి కూర్చుంది. ప్రియులరా, మనము కూడా ఈ యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్ముడు మన పనిని వెతికితే షూలమితిని మనం అందించగలం ఆయనకి. ఆయన ఇంకా తిరుగుతున్నాడు ఎందుకు మరి? అంటే ఆమె దొరకట్లేదు కాబట్టి. ఇప్పుడు మనము ఈ బ్యూటీ పార్లర్లోనికి వెళ్ళాలి. వెళ్ళి ఈ పరమగీతంలో ఉన్న చిత్రపటంలో ఉన్న ఈ అమ్మాయి ఉందే, ఆ అమ్మాయి లాగా నన్ను తయారు చేయమని బ్యూటీ పార్లర్లో ఉన్న బ్యూటీషియన్స్ని అడగాలి. మనకు లేదా అందం, కానీ బ్యూటీషియన్స్కున్న స్కిల్ ఏమిటంటే వాళ్ళు ఏదో ఒక సినిమా నటికి దగ్గరగా తయారు చేయమంటే చేస్తారు. అట్లా ఐశ్వర్యరాయ్ లాంటి కళ్ళు వచ్చేటట్టు చేయమంటే వాళ్ళు ఏదేదో రంగులు రుద్ది చేస్తారు. మరి పరమగీతంలో ఉన్న షూలమితి యొక్క అందం కొరకు ఈ 66 షెల్ఫ్స్లో ఉన్న కెమికల్స్ మన మీద పడితే మన మీదికి ఆ షూలమితి యొక్క అందం వస్తుంది. 60 మంది రాణులున్నా, 80 మంది ఉపపత్నులున్నా, లెక్కకు మించిన కన్యకలున్నా ఆ ప్రియుడు మన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, ఈమె మొదటిగా చెప్పుకున్నది నేను షారోను అని చెప్పుకున్నది. షారోను అనున్నది ఒక వ్యక్తి పేరు కాదు. ఇది ఇస్రాయేల్ దేశ పటం అండి. ఇస్రాయేల్ దేశంలో మీకు సెల్ ఫోన్లో ఎడమ వైపున మెడిటేరియన్ సీ అని కనబడుతుంది కదండి. ఆ మెడిటేరియన్ సీనికి రైట్ సైడ్లో ఒక నున్నటి స్థలం కనబడుతుంది, చూస్తున్నారా? కొండలు లోయలు లేనట్టుగా ఒక నున్నటి స్థలం. ఆ స్థలాన్ని షారోను అన్నారన్నమాట. ఆ లెవెల్డ్గా ఉన్న స్థలాన్ని షారోను అన్నారు. సుమారు 1000 ఎకరాల కంటే ఎక్కువ స్థలం ఉంటుంది అక్కడ. సో ఈ షారోను అనే దాంట్లో ఆమె తనను తాను వర్ణించుకుంటుంది, నేను షారోను అని. ఏమిటి హెబ్రూ భాషలో షారోను అంటే అర్థం ఏంటి అసలు అంటే, హెబ్రీ భాషలో షారోన్, అక్కడ పైన ఉన్నవి హిబ్రూ అక్షరాలు, కుడి నుండి
ఎడమకు రాయాలి, కుడి నుండి ఎడమకు చదవాలి. కానీ దాని అసలైన పదజాలం షారోన్ అని ఇచ్చానన్నమాట. షారోన్ అనే మాటకు మైదానము, సమభూమి అని అర్థం. షారోను అనే హెబ్రీ భాషలో అనే దానికి మైదానము లేక లెవెల్డ్ ప్లేస్, సమభూమి అని అర్థం. అంటే ఒక గ్రౌండ్ లాగా అది అంతటా సమానంగా ఉంది, ఎత్తు వంపు లేదు. ఇశ్రాయేల్ దేశము పటము మీరు జాగ్రత్తగా గమనిస్తే అది అంతా కూడా కొండలు, లోయలు కలిగిన ప్రదేశం అన్నమాట. హెచ్చులు తగ్గులు ఉంటాయి. కానీ షారోను అనే ప్రాంతంలో మాత్రము సమభూమి ఉంటుంది, గ్రౌండ్ లాగా ఉంటుంది అది. సో అందులో నీళ్లు పడ్డాయి అనుకోండి, ఎటు పోవు, ఎటు వంపు లేదు కాబట్టి అందులోనే ఇనికిపోతాయి, అలాగుంటుంది ఆ భూమి. సో సమభూమి అని అర్థం. ఈ సమభూమి అంటే ఆధ్యాత్మికంగా అర్థం ఏమిటి అంటే, కీర్తనల గ్రంథం 143వ కీర్తన 10వ వచనంలో ఆ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది ఏమిటంటే, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అన్నాడు అనమాట. సో కీర్తనకారుడి యొక్క ప్రార్థన ఏమిటి? సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపించు, ఎత్తులు వంపులున్న చోట కాదు, సమభూమి. ప్రియులరా, నీవు నేను షారోను కావాలి. షులమిత్ ఏముంది? నేను షారోను మైదానంలో పుట్టిందాన్ని అని. సో ఇప్పుడు షులమితికున్న మొదటి ఆధ్యాత్మిక సౌందర్యము సమభూమి అందం. అది సమభూమి అంటే అర్థం ఏమిటంటే, క్రీస్తు సంఘంలో ఒక వ్యక్తి చేర్చబడుతున్నప్పుడు అతను అంతకు మునుపు, బాప్తిస్మం పొందక మునుపు అతను అగ్రకులస్తుడు కావచ్చును, ధనవంతుడు కావచ్చును, అలాగే బాగా జ్ఞానం ఉన్నవాడు కావచ్చును, లేక పేదవాడు కావచ్చును. ఎవరైనా కానీ యేసు రక్తము చేత కడగబడినప్పుడు వాళ్ళందరూ కూడా సమానమే. క్రీస్తు సంఘంలో అందరూ సమానమే. చదువు లేనివాడు, లేబర్ వర్క్ వచ్చినవాడు, ఐటీ జాబ్కి వచ్చినవాడు, అలాగే ఈ యొక్క వ్యాపారం చేసుకునేవాడు, ఎవరైనా కానివ్వండి, when you are accepting the Lord Jesus as your personal savior and taking the water immersion baptism, immediately you are becoming one of the part in the church or in the body of Christ. So సమభూమి అన్నమాట. నీ చదువును బట్టి ఇచ్చట సంఘంలో హెచ్చు తగ్గులు లేవు. నీ ధనాన్ని బట్టి, నీకున్న బిల్డింగ్ను బట్టి, నీకున్న కార్ను బట్టి, హోదాను బట్టి ఇచ్చట డిఫరెన్సెస్ లేవు. అందుకే ప్రభు వల్ల మనం ఎవరికి ఇస్తామండి? అందరూ మోకరించాల్సిందే, అందరూ చేయెత్తాల్సిందే. ధనవంతుడికి ఒక రొట్టె, పేదవాడికి ఒక రొట్టె, ధనవంతుడికి ఒక రకమైన క్వాలిటీ ద్రాక్ష రసము, పేదవాడికి క్వాలిటీ లేని ద్రాక్ష రసం, అలా ఇస్తున్నామా? When we are blessing that body and the blood of Jesus Christ, it is for all. అలాగున రొట్టె ఒకటే గనక మనమందరము కూడా ఒక్క శరీరమై ఉన్నాము అని చెప్పాడు 11:26లో. మొదటి కొరింథీ 11:26లో రొట్టె ఒకటే, అందులోనే అందరం పాల్గొంటున్నాం కాబట్టి మనమందరం కూడా ఒక్క శరీరమై ఉన్నాం. ఒక్క శరీరంలో ఈ కన్ను గొప్పనా, ఈ కన్ను గొప్పనా? ముక్కులో ఈ రంధ్రం గొప్పదా, ఈ రంధ్రం గొప్పదా? అన్ని సమానమే. ఆలోచిస్తున్నారా? అరికాలుకు ముళ్ళు గుచ్చితే అని నోరు అనాల్సిందే, కన్ను వెంటనే దాని వైపు చూడాల్సిందే, కుడి చెయ్యో ఎడమ చెయ్యో దాని దగ్గరికి పరిగెత్తి ఆ ముళ్ళును తీయాల్సిందే. దేహం అంతా బాధపడాల్సిందే, బికాస్ ఆ పాదము కూడా ఈ దేహములో భాగమే గనక. నేను మీకు ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకెళ్తాను ఒక 5 నిమిషాల కొరకు. ప్రత్యక్ష గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఏమండి, ప్రత్యక్ష గుడారం గురించి మనము బైబిల్ స్టడీ చేయాలంటే 6 నెలలు పడుతుంది. ఎవ్రీడే మనము ధ్యానం చేస్తే కూడా 6 నెలలు పడుతుంది. అంత గొప్ప లోతైన ఆధ్యాత్మిక పరలోక ప్రత్యక్షతలు, రహస్యాలు, పాఠాలు, విశ్వాసీ ప్రత్యక్ష గుడారముగా మార్చబడవలసినవి ఎన్నో ఉన్నాయి. రీలరా, మీకు షార్ట్ కట్లో జస్ట్ అవుట్లైన్ లాగా చెప్తున్నాను. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, రైట్?
ఒక ఇశ్రాయేలీయుడు ఏ గోత్రానికి చెందినవాడైనా ఆయన తన పక్షంగా తన కుటుంబ పక్షంగా ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చాడు. 12 గోత్రాలు ఉన్నాయి అనుకోండి, 12 గోత్రాల వాళ్ళు వచ్చారనుకోండి, ఆ గోత్రమైన ఒక ఆయన ఈ గోత్రమైన వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఆయన నల్లటిది గొర్రె పిల్ల పట్టుకొచ్చాడు, ఒక ఆయన ఎర్రది పట్టుకొచ్చాడు, ఒక ఆయన తెల్లది పట్టుకొచ్చాడు, ఒక ఆయన మచ్చలు మచ్చలు పట్టుకొచ్చాడు, ఒకటి బ్రౌన్ కలర్ లో ఉన్నది పట్టుకొచ్చాడు, ఒకటి బాగా బూరు ఉన్నది పట్టుకొచ్చాడు, ఒక ఆయన బూరు లేనిది పట్టుకొచ్చాడు. ఇలా 12 రకాలవి పట్టుకొచ్చారు అనుకోండి. సమభూమి అంటే ఏమిటో అర్థం చేయించడానికి ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఇలాగున 12 రకాల రంగులు, రూపాలు, ఆకారాలు ఉన్నవి, 12 రకాలు ఉన్నవి పట్టుకొచ్చారు అనుకుందాం. యాజకుడు ఏం చేస్తాడంటే ఈ ఆవరణం చుట్టూ స్తంభాలు ఉన్నాయి, 60 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాల్లో ఏం చేస్తాడంటే ఒక లేవి గోత్రం వాడు వచ్చాడు అనుకోండి, ఆయనది గొర్రె పిల్లని ఇక్కడ స్తంభాన్ని కట్టేస్తాడు, దాని గొంతును కోస్తాడు, అది ఇలా కొట్టుకుంటూ ఉంటుంది అక్కడ. ఇంకొక గోత్రం దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ గొర్రె పిల్లను వస్తాడు. ఇలాగ 12 గొర్రె పిల్లలను చంపాడు, అయిపోయాయి. చంపిన తర్వాత నేరుగా తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాడు. చంపిన తర్వాత బలిపీఠం మీదకి ఎక్కించాలంటే దానికి మరొక అర్హత కావాలి. ఏమిటి అర్హత అంటే, ఆ స్తంభం దగ్గరే మనవాళ్ళు డిన్నర్లు అవుతున్నప్పుడు ఇండియాలో ఉదయాన్నే వచ్చి కటికతను వచ్చేసి ఆ మేకను కోసి ఒక చెట్టుకు వేలాడదీస్తాడు, చూసారా? అలాగూ ఈ స్తంభానికి వేలాడదీసి దాని స్కిన్ను ఊడబిక్తాడు. ఏమండి, ఆ మాంసం కోసేవాళ్ళు ముందు స్కిన్ను వేరు చేస్తారు కదా, అలాగే ఈ యాజకుడు కూడా వచ్చి దాని స్కిన్ను ఒలుస్తాడనమాట, తీసేస్తాడు. అప్పుడు దాన్ని తీసుకొచ్చి బలిపీఠం దగ్గర పెడతాడు. 12 గొర్రె పిల్లల యొక్క స్కిన్ను ఊడబెరికాడు అనుకోండి. ఇప్పుడు ఆ 12 గొర్రె పిల్లలు బలిపీఠం దగ్గర తెచ్చేసాడు. ఇప్పుడు మిమ్మల్ని పిలిచాడు అనుకోండి, 12 మంది వచ్చారు కదా, ఇలా రండి, లేవి గోత్రమైనా దాను గోత్రమైనా అందరూ రండి, యూదా గోత్రం వాళ్ళందరూ రండి అని 12 మందిని పిలిచాడు. అయితే ఈ 12 మంది వచ్చిన తర్వాత యాజకుడు అడుగుతున్నాడు అనుకోండి, ఏమయ్యా మీ గొర్రె పిల్లేది ఇందులో? యూదా గోత్రం వాళ్ళు మీ గొర్రె పిల్లేదో చూసుకోండి అయ్యా, దాను గోత్రం మీదే గొర్రె పిల్ల చూసుకోండి అంటే ఎంత వెతికినా దొరకదు. ఎందుకో తెలుసా? దాని స్కిన్ ఊడదీయబడింది కాబట్టి. స్కిన్ ఊడదీయబడితే ఇక ఇప్పుడు ఎవరి గోత్రం తక్కువ, ఎవరి గోత్రం ఎక్కువ? యూదా గోత్రమైనా దాను గోత్రమైనా అందరూ సమానమే బలిపీఠం దగ్గర. ఆలోచిస్తున్నారా? అలాగున్న ప్రియులరా, నీవు బలిపీఠం అంటే ఆరాధన అని అర్థం. నీ ఆరాధన, నీ ప్రార్థనను దేవుడు అలాగున ధూపముగా అంగీకరించాలి అంటే నీ స్కిన్ ఊడదీయబడాలి. ఏ స్కిన్ అది? నీ కులం, నీ మతం, నీ జాతి, నీ ఉద్యోగం, నీ ధనం, నీ హోదా, నీ అందం, నీ సంస్కృతి అన్నీ పోవాల్సిందే. స్కిన్ ఊడదీయబడకుండా you will not be eligible to enter into the altar. బలిపీఠం మీదకి ఎక్కడానికి నీకు యోగ్యత లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చావా ఈ ఆదివారమున? ఎలాంటి ఆరాధన చేశావు? స్కిన్ ఊడదీయబడిన ఆరాధనేనా? ఆ స్కిన్నుతోనే ఆరాధన చేస్తే బలిపీఠం మీదకి ఎక్కడానికి యోగ్యత లేదు. నీ ఆరాధన కయ్యేను ఆరాధన వలె తృణీకరించబడుతుంది. ఆరాధన చేసే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన బ్రతుకులో ఇంకా ఏ స్కిన్ ఉన్నదో, జాతి అని, కులమని, మతమని, ధనమని, గొప్పవాడని, చదువని, అందమని, ఏవేవి స్కిన్ నీ బ్రతుకు మీద ఇంకా కనబడుతుందో అది ఊడబెరకబడాలి, ఊడదీయబడాలి. ఇప్పుడు బలిపీఠం దగ్గర అందరూ సమానమైపోవాలి. అది సమభూమి అంటే అర్థం అన్నమాట. షారోను అనే మాటకు సమభూమి అని అర్థం. కీర్తనకారుడు అందుకే ప్రార్థన చేస్తున్నాడు, నీ చిత్తానుసారముగా. అంటే ఏమిటయా నీ చిత్తం? సమభూమి గల ప్రదేశమందు నడుచుటయే నీ చిత్తం. ప్రియులరా, షారోను అందం నీకున్నదా? నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఒక సామాన్యుణ్ణి, ఒక లేబర్ను క్రీస్తు రక్తములో కడగబడ్డాడని, నాతో పాటు సమానుడే, నాకంటే ఇంకా ఘనుడే అని హెచ్చించగలుగుతున్నావా? వారిని తృణీకరిస్తున్నావా? చులకనగా చూస్తున్నావా? చులకన భావం ఉందా? సంఘంలో ఆరాధన అయిపోగానే ప్రతిసారి
ఒక వ్యక్తితోనే మాట్లాడుతున్నావా, లేకపోతే పేదవాడిని కూడా పలకరించి అదే ప్రేమతో, ఆయనను ఎలాగున పలకరించావు ఎగ్జాక్ట్గా అదే ప్రేమతో ఈ వ్యక్తిని కూడా పలకరించగలుగుతున్నావా? జాగ్రత్త. ఫిలదెల్ఫియా సంఘంగా మారాలి మనం. సహోదర ప్రేమ కలిగిన సంఘంగా మారాలి సుమా, మారాలి. అలా మారితేనే అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమన్నాడంటే, నా తండ్రి పేరును వాడికి రాస్తాను, నా పేరు రాస్తాను, యెరూషలేం, నూతన యెరూషలేం పేరు వానికి టైటిల్ ఇస్తానన్నాడు. కాబట్టి ప్రియులరా, నీ ఆరాధన షారోను కావాలి, నీ జీవిత విధానము షారోను కావాలి. క్రీస్తు రక్తములో కడగబడిన అందరినీ సమానముగా ప్రేమించగలగాలి, గౌరవించగలగాలి. ప్రతి ఆదివారము ఎవరో ఒకరు, ఇద్దరు ముగ్గురు కొత్త వాళ్లను పరిచయం చేసుకుని వాళ్ళను ప్రేమతో, సహోదర ప్రేమతో పలకరించగలుగుతున్నావా? వారి కొరకు అదే సహోదర ప్రేమతో ప్రార్థించగలుగుతున్నావా? జాగ్రత్త. శూలమితికి అందం ఉన్నది, నీకు నాకు అందం రాకపోతే, నీవు శూలమితి కాజాలకపోతే యేసుక్రీస్తు పెళ్లికి ప్రేమకు యోగ్యునివి కాజాలవు సుమా. సమభూమి కావాలి. అలాగే యెషయా రాస్తూ అన్నాడు, సమభూమి గురించి రాస్తూ అన్నాడు. ఏమిటది? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. నీవు నీతిమంతుడవైతే నీ మార్గం ఎలా ఉంటుందట? సమముగా. దట్ మీన్స్ ఎవ్రీవేర్ నీవు సమముగా ఉండాలి, ప్రతి వ్యక్తితో సమముగా ఉండాలి, ప్రతి వ్యక్తిని సమముగా ప్రేమించగలగాలి, ప్రతి వ్యక్తిని సమముగా గౌరవించగలగాలి. చర్చిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, పాటలు పాడేటోడు ఎక్కువ, మ్యూజిక్ కొట్టేటోడు ఎక్కువ, ప్రసంగం చేసేటోడు ఎక్కువ, ఏ పూరా నై జాంతే భాయ్ కలేసియా మే, ఏ పూరా నై చలేగా. కేవలము అందరూ సమానమే. ఈ ప్రసంగ వేదిక ఉన్నవాడు మొదలుకొని ఆ చిట్ట చివర కూర్చున్నవాడు సమానమే సుమా, సమానమే. హెచ్చు తగ్గులను క్రీస్తు సంఘములో మెయింటైన్ చేయకండి దయచేసి. చదువుకున్నవాడు చదువు లేనివాడని ఆ డిస్క్రిమినేషన్ తీసుకురాకండి. నీవు నీతిమంతునివైతే నీ మార్గము సమముగా ఉండాలి తప్ప ఎత్తులు వంపులుగా, తక్కువ ఎక్కువలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు అంటే ప్లెయిన్గా చేస్తున్నాడు దేవుడు. ఎత్తువంపులను ఉండనివ్వట్లేదు నీతిమంతుని త్రోవలో. దేవుని బిడ్డలారా, దేవుని దాసులారా, నీ నడకలో ఎత్తులు వంపులు ఉన్నాయా? నీ ప్రవర్తనలో, నీ చూపులో, నీ మాట తీరులో ఎత్తులు వంపులు ఉన్నాయా? అయితే నీవు నీతిమంతుడవు కాదు. నీతిమంతుడవు అయితే నీ త్రోవను దేవుడు సరళం చేస్తున్నాడు, సమముగా చేస్తున్నాడు. నీవు సమముగా నడవగలిగినప్పుడు అది నిజమైన నీతిమంతుని లక్షణం. కాబట్టి సమభూమి అనుభవం మనకు కావాలి ప్రియులారా, అది మొదటి అనుభవము. ఇక ఈ షూలమితి షారోను అనే మైదానం ఉందే, ఆ మైదానము వాస్తవానికి అది సొలొమోను కొనుక్కున్నాడట రాజైన తర్వాత. కానీ ఆయన కొనక ముందు ఏమిటో తెలుసా? అది ఒక అడవి మాత్రమే. అది అలాగూ పిచ్చిగా ఉన్న ఒక అడవి. ఎవరు నో మాస్టర్ వాజ్ దేర్ ఫర్ దట్ పర్టికులర్ ల్యాండ్. ఆ స్థలమును ఎవరు పట్టించుకోలేదు, అది అడవి. కానీ ఈయన కొనుక్కున్నప్పుడు అది విలువ చెల్లించి కొన్నాడు. అలాగే ఎప్పుడైతే అది విలువ పెట్టి కొనబడిందో అది ఒక యజమానునికి చెందినది. కొనబడక ముందు అది అడవి, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు, ఎవరైనా దాన్ని తాగొచ్చు, అక్కడ తినొచ్చు, ఏమైనా చేయవచ్చు. బట్ ఒక ఆయన విలువ పెట్టి కొనుక్కున్న తర్వాత ఇక అది ఎవరిది కాదు, కొనుక్కున్న వాడిదే అవుతుంది. కొనుక్కున్నవాడు దానికి యజమానుడు అవుతాడు. కొనబడినది అతనికి, యజమానికి దాసుడు, దాసురాలు అవుతుంది. ఏమండి? ఆ తర్వాత అడవిలాగున్న బ్రతుకును ఈ యజమానుడు కొనుక్కొని సాగు చేశాడు. సాగు చేసి ఇప్పుడు అడవిని ఏమంటుందామే? షారోను అడవి అనట్లేదు, షారోను పొలము అంటుంది. నౌ అడవి బికేమ్ పొలము. నౌ ఏమండి? విల్డర్నెస్ బికేమ్ ద అగ్రికల్చర్ ఫీల్డ్.
ఎలాగైంది? యజమానుడు దానికి తగిన విలువ పెట్టి కొనుక్కున్నాడు. అది యజమానునికి చెందింది. ఆయన సాగు చేశాడు దాన్ని. ఆ తర్వాత అది పొలముగా మార్చబడింది. పొలము అంటే అర్థం ఏంటండి? కొన్ని హద్దులు కలిగినది. అది కొన్ని హద్దులు కలిగినది. అడవికి హద్దులు ఉండవు, అడ్డదిడ్డంగా ఉంటుంది. కానీ పొలము అన్నాక అది హద్దులు కలిగి ఉంటుంది. ప్రియులారా, సో అది ఒకప్పుడు అడవి అన్న దాని అర్థం ఏమిటి? యజమానుడు లేకుండా, దిక్కుమాలిన దానిగా, తోడు లేకుండా, సాగు చేసేవాడు లేకుండా, పిచ్చి మొక్కలకు, ముళ్ళ పొదలకు, గచ్చ పొదలకు, ప్రతి విధమైన రాళ్ళు రప్పలకు, క్రూర జంతువులకు, ఘట సర్పములకు, ప్రాణాపాయకరమైన ప్రాకుడు పురుగులకు అది కేంద్రంగా ఉండింది. కానీ ఎప్పుడైతే ఈ విచ్చలవిడిగా పెరుగుతూ, విచ్చలవిడి క్రూరమైన సర్పాలు, జంతువులన్నీ కూడా అందులో బ్రతుకుతూ ఉండగా అది ఎల్లలు లేకుండా ఉన్నది. అది ఎందుకున్నదో, ఎందుకు దాని చెట్లు విరుగుతున్నాయో, ఎందుకు పొడుతున్నాయో, ఎందుకు చస్తున్నాయో, దేర్ ఇస్ నో రీజన్ ఎట్ ఆల్ ఫర్ విల్డర్నెస్. ఏవీ లేవు. అడ్డదిడ్డమైన బ్రతుకు, విచ్చలవిడి అయిన తీగలు, మనుషులు నడవలేనంత భయంకరమైన అడవి అది. అలాగున మానవుని జీవితం కొనబడక మునుపు ఈ లోకంలో ఒక అడవిలాగే ఉంది ప్రతి మానవుడి బ్రతుకు. మనకు యజమానుడు లేడు. మనకు తోచిన దిక్కున వెళ్ళాం. మనకు తోచిన దేవతలను ఆరాధించాం. తోచిన భక్తి చేశాం. భక్తి దోయకపోతే త్రాగుడు తందనాలు కూడా మన ఇష్టం వచ్చినట్టుగా చేశాం. అడవి లాంటి బ్రతుకు ఒకప్పుడు. అడవిలోని ఒక చెట్టు ఎందుకు పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు చస్తుంది, ఎవడు పట్టించుకోడు. మన బ్రతుకు కూడా ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు జీవిస్తున్నామో, ఎందుకు చస్తున్నామో, దేర్ ఈజ్ నో మీనింగ్ ఎట్ ఆల్. అలాగున ప్రియులరా, అడవి లాంటి ఈ యొక్క శూలమితిని ఆ యజమానుడు ఏం చేశాడు? విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఏమిటి ఆ విలువ? ఏమండి, ఏది పెట్టి కొన్నాడట? అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగుంది: దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. The church of God which he had purchased with his own blood. తన సొంత రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఏమిటండి? ఈ అడవి లాంటి శూలమితి బ్రతుకుకు ఒక ఆయన వచ్చి ఈ అడవిని కొనుక్కున్నాడట. ఏం పెట్టి కొన్నాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అలాగే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో, యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు సుమా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అలాగే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనంలో, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి. సొత్తు అంటే మీరు మీ ఆస్తి కారు. మీరు మీ ఆస్తి కారు. యు ఆర్ నాట్ యువర్ ఓన్, ఫర్ యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. సో గ్లోరిఫై గాడ్ ఇన్ యువర్ బాడీ. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. ఏమండి, శూలమితి మొదట ఏమిటి? అడవి. ఈ అడవి మీదకి ఒక ఆయన ఈ అడవి లోకములోనికి వచ్చాడు. ఆయన వచ్చి తన రక్తమునే క్రయధనముగా పెట్టి ఆయన ఈ శూలమితి అనే ఈ యొక్క షారోను పొలమును, షారోను అడవిని ఇప్పుడు ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కున్నవాడు ఏం చేస్తాడు అంటే దానిని సాగు చేసుకుంటాడు. అలాగే 1 Peter chapter 1 verse 19, it says that you are not redeemed with corruptible things as silver and gold, but with the precious blood of Christ. అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు సుమా. వెండి బంగారా లాంటి క్షయమైపోయే వస్తువులతో మీరు విమోచించబడలేదు. సో మనము అడవి అనే స్థితిలో నుండి మనము విమోచించబడింది, కొనబడింది త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తపు విలువను ఎప్పుడైనా గమనించావా, గ్రహించావా?
చర్చిలోనికి వచ్చాను, బ్యాప్టిజం తీసుకున్నానంటే ఏవేవో అనుకుంటున్నావు. ఎలా వచ్చావు నీవు? విలువైన రక్తము క్రయధనంగా పెట్టి ఆ యజమానుడు ఈ అడవిని కొనుక్కున్నాడు. ఆ తర్వాత అడవిని ఇప్పుడు ఏం చేశాడు? పొలముగా మార్చేశాడు. భూమిని సాగు చేశాడు, దున్నాడు, రాళ్ళు రప్పలు ఏరివేశాడు, అంత ఎత్తు వంపులన్నీ తొలగించాడు. ఇప్పుడు మైదానముగా సమభూమిగా మార్చుకున్నాడు. యజమానుడు తనకు తానే ఈ యొక్క తోటమాలిగా మారిపోయాడు. యజమానుడుగా ఉన్నాయనే తోటమాలిగా మారి ఆయన దీని కొరకు పగలు రాత్రులు కష్టపడ్డాడు. విలువ పెట్టి కొనడమే కాదు, తన రక్తం ఇచ్చి కొనడమే కాదు, దీని కొరకు మళ్ళీ దాని మీద ఎక్సర్సైజ్ చేసి దాని మీద పని చేస్తూ ఉన్నాడు. యేసుప్రభు అన్నాడు, నా తండ్రియు నేనును ఇంకను పని చేయుచు ఉన్నామన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎలాగూ పనిచేస్తూ ఉన్నాడు. కానీ యేసుప్రభు అన్న మాట ఏమిటంటే, మేమిద్దరం వెళ్ళి రెస్ట్ తీసుకొని కూర్చుంటున్నాం అనలేదు, నా తండ్రియు ఇంకను పని చేయుచునే ఉన్నాడు అన్నాడు అనమాట. సో ద ట్రయూన్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫీల్డ్. ఆ త్రిత్వమైన దేవుడు పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. యేసుక్రీస్తు క్రయధనం ఇచ్చి కొనుక్కొని ఆయన తోటమాలిగా మారాడు. అలాగే యజమానుడిగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అలాగున ప్రియులరా, ఇది ఆ యజమానునికి చెందినది. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. 1 కొరింథీ 3:9. మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహము, యు ఆర్ గాడ్స్ ఫీల్డ్ అని ఉంది. సో మనము మనకు చెందిన వాళ్ళం కాదు, యేసుక్రీస్తుకు చెందిన వారము. మనము మన బ్రతుకు కొరకు కాదు, యేసు అను యజమానుని వ్యవసాయముగా మనమున్నాం. ఆయన కొరకు ఫలించడానికి మనమున్నాం. ప్రియులరా, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 16-19 వచనాల్లో ఇలాగుంది. యూదాను గురించి అంటున్నాడు, ఇక మీదట నీవు నన్ను బయలు అని పిలవవు, నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఏమిటి బయలు అనే మాటకు ఫుట్నోట్స్లో హెబ్రీ భాషా పదం అది. దానికి అర్థము యజమానుడు అని ఉంది. పురుషుడు అనే పదం దగ్గర 2 నంబర్ వేసింది, భర్త అని ఉంది. సో బయలు అంటే యజమానుడు, పురుషుడు అంటే భర్త. నీవు నన్ను ఇంతకాలం ఏమని పిలిచావు అన్నమాట? బయలు అని పిలిచావు, యజమానుడు అని పిలిచావు. కానీ ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకుంటానో, ఇక నీవు నన్ను యజమానుడు అని పిలవక నా పురుషుడవు, నా భర్తవు అని పిలుస్తావు అని యూదా జనాంగంతో అంటున్నాడు అనమాట దేవుడు. దేవుని బిడ్డలారా, సో పెళ్లికి ముందు వరకు యెహోవా దేవుడు ఈ ఇశ్రాయేల్ జనాంగానికి ఏమై ఉన్నాడు? బయలు. బయలు అంటే బయలుదేవత అనుకోకండి. బయలు అనే పదానికి యజమానుడు అని అంటే, ఇక అసలైన దేవుణ్ణి వదిలిపెట్టేసి ఈయనే మా యజమానుడు, ఈయనే మా పోషకుడు అని ఇశ్రాయేలు బయలుదేవతను ఆరాధించారు. కానీ వాస్తవానికి బయలు అనే పదము, దేవుడు అనే పదం ఉంది. అది హిందూ దేవుడా? ఏ దేవుడు? హిందీ బైబిల్లో ఆ దేవుడు అనే పదం దగ్గర పరమేశ్వర్ అని వాడతారు. పరమేశ్వర్ అంటే ఎవరు? వాస్తవానికి పరమేశ్వరుడు అనేది శివుడికి ఉన్న మరొక ప్రత్యామ్నాయ నామం అది. మరి పరమేశ్వరుని తీసుకొచ్చి బైబిల్లో పెట్టారేంటి? అలాగే బయలు అనేది ఒక దేవత పేరు కాదు, యజమానుడు. ఎవరు యజమానుడు? యెహోవా దేవుడు యజమానుడా? ఈ దేవత యజమానుడా? అంటే ఇశ్రాయేలు చాలా సార్లు ఆ దేవతే మా యజమానుడు అంటూ వెళ్ళారు. అప్పుడు అంటున్నాడు, ఇక ఇన్నాళ్ళు నన్ను యజమానుడు అన్నావు కదా, నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, ఈ మాస్టర్ అని పిలువవు, మై హస్బెండ్ అని పిలుస్తావు. సో కానీ పెళ్లి జరగక ముందు వరకు పరిస్థితి ఏమిటి అంటే, యజమానుడు అంటే మాస్టర్, కొనుక్కున్నవాడు అని అర్థం అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున ఇక 4వదిగా అది సాగు చేయబడింది. ఏమండి, అడవిలాగున్న భూమి ఏమవుతుంది? ఇప్పుడు యజమానుడు కొనుక్కోగానే, దాన్ని విలువ పెట్టి కొనుక్కోగానే ఏమవుతుంది? అది సాగు చేయబడుతుంది, లెవెల్గా మార్చబడుతుంది. దినదినము రోజు దాని మీద పనిచేస్తున్నాడు. ఎక్కడ ఎత్తువంపులున్నాయో, రాళ్ళు రప్పలున్నాయో అన్ని ఏరివేస్తూ అది క్షేమకరమైన భూమిగా మార్చుకుంటున్నాడు దాన్ని. ఏమండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇలాగుంది, సత్తువ గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను,
ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష. సో యజమానుడు ఏం చేస్తున్నాడు అనమాట? దాన్ని బాగుగా త్రవ్వుతున్నాడు, రాళ్లను ఏరి వేస్తున్నాడు, అందులో శ్రేష్టమైనవి నాటుకుంటున్నాడు. ఆయన ఏదో పనికి మాలినవి ఈ రోజుల్లో పత్తి విత్తనాలు అంటూ డూప్లికేట్ విత్తనాలు అమ్మిపోతున్నారు మోసగాళ్ళు. అలాగే పనికి మాలిన విత్తనాలు కాదట, శ్రేష్టమైనవి, హయ్యెస్ట్ క్వాలిటీ ఉన్న విత్తనాలను తీసుకొచ్చి నాటుకుంటున్నాడు, నిన్ను నన్ను. సో ఆ సమభూమి మీరు గమనించాలి, సమభూమి అది తర్వాత పొలముగా మార్చబడింది. ఇక ఆ పొలమునకు మరొక లక్షణం ఏమిటంటే, ద ఫీల్డ్ మస్ట్ హ్యావ్ ద బౌండరీస్. హద్దులు ఉండాలి. పొలం కొనుక్కున్నాయంటే ఎంత కొన్నావు? ఎకరం కొన్నావా? 10 ఎకరాలు కొన్నావా? ఎక్కడి నుండి? తూర్పుకి ఎక్కడ ఉంది నీ హద్దు? పడమటికి ఎక్కడ ఉంది? ఉత్తరం వైపు ఎక్కడుంది? దక్షిణం వైపు ఎక్కడుంది? హద్దులు ఉండాలి. అడవికి హద్దులు అక్కర్లేదు, కానీ పొలమునకు హద్దులు కావాలి. కొనుక్కున్నవాడు తప్పనిసరిగా ఫస్ట్ చేసే పని ఏమిటంటే ఆ కార్నర్ స్టోన్స్ పెడతాడు, ఆ బౌండరీ స్టోన్స్ పెట్టుకుంటాడు. ఎందుకంటే దిస్ ఈజ్ మై బౌండరీ అని, ఇది నా హద్దు. సో సంఘమును, ఈ వ్యవసాయ భూమిని మన దేవుడు కొనుక్కున్నాడంటే హద్దులు ఉండాలి సుమా. హద్దులు లేని బ్రతుకు అది పొలము కాదు, అది అడవి. హద్దుల్లో ఉండగలిగిందే అది సంఘమను వ్యవసాయ భూమి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున పౌలన్నాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, స్వాతంత్ర్యం ఉంది నాకు, కానీ ఎలాంటి స్వాతంత్ర్యం? శరీర క్రియలను నెరవేర్చడానికి, ఆస్వాదం చేసుకోవడానికి కాదు, స్వాతంత్ర్యం ఉన్నది. అలాగే తిమోతికి వ్రాస్తూ అన్నాడు 2వ తిమోతి 4:5లో, తిమోతి నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండుము. మెయింటైన్ ఏ బౌండరీ ఇన్ ఎవ్రీథింగ్. విచ్చలవిడిగా బ్రతకడము సేవకుని జీవితం కాదు తిమోతి, విశ్వాస జీవితం కాదు. అన్ని విషయంలో బీ అండర్ లిమిట్, ఆ హద్దులో ఉండడం నేర్చుకో. అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాల్లో, అబ్రహాము ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడే, అయినా వారు వాగ్దత్త దేశంలో వారు ఎలా ఉన్నారట? వాగ్దత్త దేశంలో వారు పరవాసులుగా ఉంటూ గుడారములలో నివసించారు. ఎందుకని? ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకుపోయావు అబ్రహాము అంటే ఆయన ఏమంటాడంటే, నిలువరమైన పట్టణము మన కిలలో లేదుగా మానవా, యాత్రికులము ఆయుష్కాలము పరదేశులము ధరణిలోన, నిలువరమైన పట్టణము మన కిలలో లేదురా మానవా. ఇది నిలువరమైన పట్టణం కాదు గనక నేను ఈ చిన్న గుడారంలోనే ఉంటాను. అలాగే ఇది శాశ్వతమైన లోకం కాదు గనక నేను హద్దులు కలిగిన బ్రతుకుతాను. ఆ లిమిటెడ్ లైఫ్ను మెయింటైన్ చేస్తాను. నేను అన్లిమిటెడ్గా నా ఆశలు కోరికలు ఉండకుండా ఐ విల్ లిమిట్ ఆల్ మై డిజైర్స్ అకార్డింగ్ టు మై నీడ్స్. నా అక్కరలకు తగినట్టుగా నా కోరికలను నేను ఉంచుకుంటానే కానీ గుర్రాలై పరిగెత్తే విధంగా నా కోరికలను ఉంచుకోను. అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు గుడారములో ఉండడం ద్వారా నేర్పిస్తున్న పాఠం. దట్ మీన్స్ దే లివ్డ్ అండర్ ఏ లిమిట్. హద్దులలో ఉండడం నేర్చుకున్నారు, మితముగా ఉండడం నేర్చుకున్నారు. ప్రియులరా, ఆ తర్వాత ఈ యొక్క శూలమితికున్న మరొక లక్షణం ఏమండి? షారోను అను అర్థం నేర్చుకున్నాం, పొలము అనే అర్థం నేర్చుకున్నాం. ఇప్పుడు 3వ లక్షణం పుష్పము వంటి దానను అన్నదన్నమాట. ఏమిటి ఈ పుష్పానికి ఉన్న లక్షణం అంటే, ఈ పుష్పమునకు కొన్ని ఆధ్యాత్మిక సౌందర్యాలు ఉన్నాయి. ప్రియులరా, మనము దయచేసి ఆ ఆధ్యాత్మిక సౌందర్యాలను ఒకటొకటిగా మనము గుర్తుంచుకోవాలి. షారోను అంటే ఏమిటో మనం నేర్చుకున్నాం. పొలము అన్నది విలువ పెట్టి కొనబడింది,
అది సాగు చేయబడింది, అది దున్నబడింది, అది హద్దులు కలిగినది అని మనం నేర్చుకున్నాం. మూడవదిగా పుష్పము అంటే ఏమిటో మనము నేర్చుకుందాం. పుష్పమునకు మొదట ఉన్న లక్షణము అందము. ఏమండి, పుష్పమును మొట్టమొదట చూడగానే ప్రతి వారు ఇంప్రెస్ అయ్యేది ఏంటంటే అకార్డింగ్ టు ఇట్స్ బ్యూటీ. అందం అనేది మొదటిది. రెండవది, సువాసన కొరకు పుష్పాలను ఆశిస్తుంటారు అందరు కూడా. మన ఇండియాలో ఒకప్పుడు సెంట్లు ధనవంతుల దగ్గర ఉండేవి. ఈ మామూలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ ఇంటి దగ్గర మల్లెపూల చెట్టు ఏదో ఉంటే వాసన వస్తే ఒక 5-6 మల్లెపూలు జేబులు వేసుకొని తిరిగేవాళ్ళు. ఇండియా వాళ్ళు మెయింటైన్ చేసిన సెంటు పద్ధతి అది, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు. ఇప్పుడు అందరు సంకల్లో కొట్టుకుంటున్నారు అనుకోండి, అని సౌండ్ వచ్చే విధంగా కొట్టుకుంటున్నారు. మామూలు వాళ్ళు కూడా కొట్టేసుకుంటున్నారు. ఎందుకంటే మరి లోపలి వాసన బయటికి రావద్దు కదా, అందుకని కొట్టుకుంటారనమాట. ఈ సెంటు కూడా నేను ఎక్కువ అమెరికాకు వెళ్ళాను, 7 దేశాలకు వెళ్ళాను ఇప్పటి వరకు. నేను ఎక్కువ చూసింది మళ్ళీ సౌదీలోనే ఈ సెంటులు. సో అలాగున సువాసన అనున్నది దీనికి ఉన్న మరొక లక్షణం. అలాగే మూడవ లక్షణం ఏమిటంటే అది తేనెటీగలకు మకరందమునిస్తుంది. ఆ మకరందమే మనకు తేనెగా మారుతుంది. తర్వాత తేనె ఎంత రుచిగలదో, ఎంత ఆరోగ్యకరమైనదో, ఎంత క్షేమకరమైనదో, ఇక దాని గురించి నెగిటివ్ ఏమీ లేవు, అన్ని పాజిటివ్లే. ఎక్కడి నుండి వచ్చింది తేనంతా? పుష్పములో నుండి వచ్చిన మకరందమే తేనెగా మారింది. ప్రియులరా, అంటే అంత విలువైన దాన్ని ఇవ్వగలిగిన లక్షణం ఎక్కడుందంటే షూలమితి అనే ఈ పుష్పంలో ఉందన్నమాట. నాలుగవది, ఈ పుష్పముల లోపల మధ్యలో మీరు చూస్తే అవి విత్తనాలు. పొద్దుతిరుగుడు చెట్టు అంటాం, సన్ఫ్లవర్ ప్లాంట్లో పుష్పం యొక్క ఆకుల కంటే లోపల ఉండే విత్తనాలే ఎక్కువ. అలాగున పుష్పము ఏం కలిగి ఉంటుంది? విత్తనము కలిగి ఉంటుంది. విత్తనంలో మరొక చెట్టుకు జన్మనివ్వగలిగిన లక్షణం ఉంటుంది. అలాగే ఆ పుష్పమే కొన్నాళ్ళకి ఫలముగా మారుతుంది. జామ పువ్వును మీరు చూసారా? జామ చెట్టు పువ్వును, దాని ఆకులు సన్నగా తెల్లవిగా ఉంటాయి. ఒకే రోజు పొద్దున వచ్చే సాయంత్రం కల్లా రాలిపోతాయి. అరే, ఇంత మంచి పుష్పం ఒకే రోజులో అందం పోయింది అంటే మళ్ళీ తెల్లవారి నుంచి దానిలో జామకాయ బయటకు వస్తూ ఉంటుంది. వీళ్ళరా, పుష్పమునకున్న 5వ లక్షణము అదే ఫలముగా మారుతుంది. దాని అందమంతటిని పోగొట్టుకొని అది ఫలముగా మారుతుంది. వీళ్ళరా, ఇక మనకుండవలసిన ఆధ్యాత్మిక అందం ఏమిటి? షూలమితి అనే ఈ సంఘానికి ఉండవలసిన అందం ఏమిటి? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాల్లో మనకుండవలసిన ఆ పుష్పపు అందాన్ని గురించి 2 వచనాలు క్రొత్త నిబంధనలో చెప్పాయి. మొదటిది 1 పేతురు 3-4 వచనం. 1 Peter chapter 3 verse 3 and 4. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటైనను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ సౌందర్యము మీకు అలంకారముగా ఉండవలెను. ఇట్టి సేవ దేవునికి అతి ప్రీతికరమైనది, ఇష్టమైనది అని చెప్పాడు. ఏమండి, ఈ పుష్పమే దేవునికి ఇష్టమైన పుష్పమట. ఏమిటది? జడల మీద పెట్టే అందం కాదు, సౌదీ అరేబియా నుండి తెచ్చుకున్న దొంగ బంగారం పెట్టుకున్న అందం కాదు, అలాగే సౌదీ అరేబియా నుండి తెచ్చుకున్న కాస్ట్లీ బట్టలు కాదు, అసలు వెలుపటి అలంకారం కానే కాదు. మరి అలంకారం ఏది అటంటే సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయ అలంకారము. క్షయం అంటే పాడైపోయేది, నాశనం అయిపోయేది. అక్షయం అంటే పాడు కానిది, నాశనం కానిది అని అర్థం. ఈ మృదువైనట్టి సాధువైనట్టి గుణమనున్నది ఇది ఒక అక్షయాలంకారము గల అందం. ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటాం పొద్దున్నే, ఎంతసేపు ఉంటుంది అది? ఇండియాలో ఎండాకాలం హైదరాబాద్లో 1 నిమిషం 10 నిమిషాలు బయటికి వెళ్ళొచ్చామనుకోండి, ఆ ఫెయిర్ అండ్ లవ్లీ అంతటి మీద ఈ వెహికల్స్ నుండి వచ్చిన పొగ అంతా నల్లగా పట్టుకుంటుంది. అది క్షయమైపోఉన్నది, అది ఎక్కువసేపు ఉండేది కాదు.
వాటి మీద కాదు, క్షయము కాని అక్షయంగా ఉండే అందం ఒకటి ఉందట. అది సాధువు అయినట్టు, మృదువైనట్టు నన్ను గుణమే అందం. యేసుక్రీస్తును పరలోకపు సొలొమోను చూస్తున్నది ఎక్కడంటే, నీవు బయట జడలు వెళ్ళగలుగున్నావు, బంగారు నగలు పెట్టుకున్నావా లేదా, వస్త్రములు కాస్ట్లీ వేసుకున్నావా లేదా, వాటిని చూడడట ఈ సొలొమోను. ఎందుకంటే ఈయన భౌతికమైన సొలొమోను కాదు, ఈయన ఆధ్యాత్మికమైన సొలొమోను. భౌతికమైన సొలొమోను ఆయన తన కంటికి ఇంపైన దాన్ని దేనిని అనుభవించకుండా నేను వదిలిపెట్టలేదు అన్నాడు ప్రసంగి గ్రంథంలో. అంటే ఆయన బాహ్యమైన వాటిని చూసి అనుభవించాడు. పరలోకపు సొలొమోను ఆత్మ సంబంధమైన వాటిని చూసి ఆయన ఆశపడతాడనమాట. సో ఆత్మ సంబంధమైన సొలొమోను ఆత్మ సంబంధమైన అందాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమిటది? మృదువైనట్టు సాధువైనట్టు నేను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ సౌందర్యము నాకిష్టం, అది నాకిష్టమైన అందం అంటున్నాడు. సో ఇప్పుడు క్రిస్టియన్ యొక్క బ్యూటీ యొక్క డెఫినేషన్ మారిపోయింది. when you are taking baptism, immediately the definition of beauty will be changed. ఏమిటది? అది ఇన్నర్ బ్యూటీ అవుతుందే కానీ ఎక్స్టర్నల్ బ్యూటీ కానే కాదు. బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఇది. నీ యొక్క లక్షణమే, నీ యొక్క అంతరంగ సౌందర్యమే బ్యూటీ, కానీ బాహ్యమైన బ్యూటీ కాదు. లాజర్ ఉన్నాడు అనుకోండి, ఏమండి, ధనవంతుడి ఇంటి ముందున్న లాజర్ ఉన్నాడు అనుకోండి, ఏ బ్యూటీ ఉంది ఆయనకు? ఏమండి, కుక్కలు నాకి వేస్తూ ఉన్న అందం అది. బాహ్యంగా చూస్తే మరి ఆ అందాన్ని ఎవరు ఇష్టపడరు. కానీ ఈ పరలోకపు ఆత్మీయ సొలొమోను ఏం చేశాడంటే, లాజర్ యొక్క బాహ్య రూపమును చూడక అంతరంగ సౌందర్యమును చూశాడు, ఇష్టమైంది ఆయనకి. ఆ పక్కనే ధనవంతుడు, అతను సెంట్లు కొట్టుకున్నాడు, సౌదీ నుండి తెప్పించుకున్నవన్నీ బట్టలు వేసుకున్నాడు, సెంట్లు కొట్టుకున్నాడు, కానీ అతను ఆ యొక్క దేవునికి ఆ అందం నచ్చలేదు. క్రైస్తవుడు ఈ యొక్క ఆధ్యాత్మికమైన అంతరంగపు సౌందర్యాన్ని డెవలప్ చేసుకుంటే ఆ పరలోకపు సొలొమోను ఆ అందాన్ని చూసి ఇష్టపడతాడు. ఈ సొలొమోనేమో తన కంటికి, బాహ్యమైన కంటికి నచ్చిందల్లా అనుభవించాడు. ఆ పరలోకపు సొలొమోను ఆయనకు నచ్చిన అక్షయాలంకారము, సాధువైనట్టి మృదువైనట్టి హృదయపు అంతరంగ సౌందర్యం చూసి ఆయన కూడా తన చెంతకు చేర్చుకుంటాడు. ప్రియులారా, కాబట్టి మనము ఈ బాహ్య సంబంధమైన వాటి మీద కాదండి, ఆత్మ సంబంధమైన అలంకరణ మీద దృష్టి పెట్టండి ఎప్పుడు కూడా. 1 Timothy chapter 2 verse 9 and 10 వాట్ ఇట్ సేస్, తగుమాత్రపు వస్త్ర స్త్రీలు అని ఉంటుంది ముందు, కానీ ఈ వాక్యం చెప్పిన తర్వాత నేను అది స్త్రీల కొరక కాదా నేను వివరిస్తాను. తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను, సంఘములో సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను, ఆమెకు అధికారము చేయుటకు నేను అనుమతినివ్వను అన్నాడనమాట. రైట్. ఇప్పుడు స్త్రీలు ఎలా ఉండాలట? తగుమాత్రపు వస్త్రములు మాత్రమే ఉండాలి, కానీ జడలతో ఉండొద్దు, బంగారంతో ఉండొద్దు, ముత్యాలు పెట్టుకోవద్దు. దైవభక్తి గలవారం అని చెప్పుకునే వాళ్ళకు అంట ఇవన్నీ ఉండవంట. మీరు కూడా అలాగే ఉండాలి, సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలతోనూ ఈ దైవభక్తి గలవారు చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా తమను తాము అలంకరించుకోవాలి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. ఇవి స్త్రీలు చేయాలి అని ఉంది అక్కడ. నేను అడుగుతున్నాను, స్త్రీలేమో తగుమాత్రపు వస్త్రములు వేసుకోవాలి, పురుషులేమో కాస్ట్లీ బట్టలు వేసుకోవాలా? స్త్రీలేమో జడలతో అలంకరించుకోవద్దు, కానీ ఇప్పుడు పురుషులు మాత్రం జడలు వేసుకోవాలా? అమెరికాలో జడలు వేసుకొని తిరుగుతున్నారు కదా మగవాళ్ళు కూడా ఇలాగున్న జడలు వేసుకొని తిరుగుతున్నాడు. వాడు ఇక్కడ భుజం మీద పడుతున్నాయి వాని జడలు. మగవాడే మరి వాడు. ఆ స్టైల్ ఇప్పుడు ఈ హైదరాబాద్కు కూడా వచ్చేసింది. ఆ పిల్లలు కూడా ఇలాగన వెంట్రుకలు పెంచుకొని ఆడపిల్లల క్లిప్పులు పెడుతున్నారు ఇలాగన. అయితే ఇప్పుడు మగవాళ్ళు మాత్రం కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి, కానీ స్త్రీలు మాత్రము మామూలు కాస్ట్ బట్టలు వేసుకోవాలా? అలాగే స్త్రీలు బంగారం పెట్టుకోకూడదు, కానీ పురుషులు పెట్టుకోవచ్చా? మరి స్త్రీలు ముత్యాలు పెట్టుకోవద్దు, కానీ మగవాళ్ళు ఉంగరంలో ముత్యం పెట్టుకోవచ్చా? ఏమిటన్నమాట అది? జాగ్రత్త వినండి. స్త్రీ అని బైబిల్ గ్రంథంలో చెప్పిన చోటెల్లా
సంఘమును స్త్రీతో పోల్చి చెప్పింది. పురుషుడు అని చెప్పినప్పుడల్లా యేసుక్రీస్తును గురించి అని చెప్పింది. సో ఇక్కడ స్త్రీ అన్నప్పుడు సంఘమను స్త్రీ వీటితో అలంకరించుకోకూడదు, సత్క్రియల చేత అలంకరించుకోండి. అక్కడేమో హృదయపు అంతరంగ సౌందర్యం అన్నాడు పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో. ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలోనేమో సత్క్రియలు అని పౌలు చెప్పాడు. పేతురేమో హృదయములో అంతరంగ సౌందర్యం. పౌలు ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు సత్క్రియల చేత మీరు అలంకరించుకోండి. ఈ అలంకరణ క్రైస్తవులకు కావలసిన అలంకరణ. ప్రియులరా, ఈ అందం, పుష్పానికి ఉన్న అందానికి డెఫినేషన్ ఇస్తున్నాను. స్పిరిచువల్ క్రిస్టియన్ డెఫినేషన్ ఏమిటంటే మన ఆత్మీయమైన అలంకరణయే పుష్పపు అందం. మన ప్రభువునకు నచ్చిన పుష్పం అది. ఇక రెండవదిగా ఈ పుష్పమునకు సువాసన అనున్నది ఉంటుంది. జాగ్రత్త వింటున్నారండి? సువాసన అనున్నది ఉంటుంది. ఒక రెండే రెఫరెన్స్లు దాని గురించి చూపిస్తాను, ముందుకెళ్తానండి. ఈ యొక్క పుష్పమునకున్నది మొదటిది ఈ యొక్క అందం అని చూసాం. రెండవది ఈ యొక్క సువాసన అని చూస్తున్నాం కదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు ఏమండి చూద్దాం. దయచేసి కొంచెం బైబిల్ తిప్పాలని అట్లా చేశాను. అక్కడ ఉంది కానీ నేను చూపించట్లేదు, మీరు బైబిల్ తిప్పి చూడాలని. ఏమండి కాస్త తిప్పి చూడండి. 2వ కొరింథీ 2:15-16 అక్కడ ఏముందంటే మన యొక్క సువాసన ఏమిటో అక్కడ ఉందన్నమాట. 2వ కొరింథీ 2వ అధ్యాయము 15-16 వచనాలు. 14 నుండి చదువుతున్నాను. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు. ఏ వాసనట? సువాసన. క్రీస్తును గూర్చిన జ్ఞానమే సువాసన. ఆలోచిస్తున్నారా ప్రియులారా? క్రీస్తును గూర్చిన జ్ఞానమే దేవునికి ఇంపైన పుష్పపు సువాసన. రెండవదిగా 15వ వచనం, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాము అన్నాడు. ముందేమో జ్ఞానపు సువాసన, క్రీస్తుని గురించిన జ్ఞానమే దేవునికి ఇంపైన సువాసన. రెండవది ఏమిటట? మేము రక్షించబడు వారి పట్ల సువాసనగానే బ్రతుకుతున్నాము, నశించిపోయే వారి పట్ల కూడా సువాసనగానే బ్రతుకుతున్నాం. వాడు ఎంత చెప్పినా వినట్రా, వాడు పోని వాడిని పట్టించుకోదులే అని వారి పట్ల మేము తృణీకార భావంతో ఉండము. సంఘములో ఏ విధమైన సువాసనగా ఉండాలని అనుకుంటున్నామో సమాజంలో కూడా మేము అదే సువాసన కలిగి ఉంటాం. సమాజంలో ఏ సువాసన ఉందో సంఘములోనూ అదే సువాసన ఉంటుంది. కొంతమంది రివర్స్లో ఉంటారు. బయట మంచోళ్ళే, ఉద్యోగం దగ్గర, ఇంటి దగ్గర, కాలనీలో వారి తోటి ప్రజల దగ్గర చాలా మంచోడండి ఆయన అంటారు. కానీ సంఘంలో మాత్రం ఆయనంత రౌడీయే ఉండడు. మళ్ళీ రాజకీయాల్లో ఉండే రౌడీల కంటే భయంకరమైన రౌడీగా ప్రవర్తిస్తుంటాడు అనమాట. సో జాగ్రత్త. పౌలు చెప్తున్నాడు ఇక్కడ, మేము అక్కడొక తీరుగా ఇక్కడొక తీరుగా లేవండి. రక్షించబడు వారి పట్ల సువాసనగానే ఉన్నాం, నశించిపోయే వారి పట్ల. అంటే అసలు వీళ్ళ టోటల్ లైఫే సువాసన. అవి ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు. అన్యజనులలో ఉన్న సువాసనే, ఒంటరిగా ఉన్న సువాసనే, రహస్యంగా ఉన్న సువాసనే, సంఘంలో ఉన్న సువాసనే. దుర్వాసన మాలో లేనే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ సంఘంలో దుర్వాసనగా ఉన్నారా? మీ సంఘ కాపరి పట్ల దుర్వాసనగా ప్రవర్తిస్తున్నారా? సంఘంలో ఒక గ్రూపు పట్ల అనుకూలంగా ప్రవర్తించి మరొక గ్రూప్ పట్ల దుర్వాసనగా ప్రవర్తిస్తున్నారా? ఇంట్లో దుర్వాసనగా ఉన్నారా? బయట మాత్రం మంచి వాసన ఉండి ఇంట్లో దుర్వాసన ఉంటుంది కొందరిది. వాడంత రౌడే ఉండడు ఇంట్లో మాత్రం, బయట మాత్రం వాడంత సాధువే ఉండడు. మళ్ళీ జాగ్రత్త. పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అందుకే చెప్పాడు, మేము అక్కడొకలాగా ఇక్కడొకలా కాదండి, అసలు మా లైఫ్ స్టైలే సువాసన. ఎక్కడైనా ఉండనివ్వండి. Our life should be a transparent life. In the house, in the church, in the society. Wherever we are, our life is an open book. You will receive only the aroma out of our life. క్రీస్తు సువాసనయే మా నుండి ఎక్కడున్నా వస్తుందండి. అది కావాలి. షూలమితి అను సంఘం యొక్క జీవిత లక్షణం ఏం కావాలంటే, వేర్ ఎవర్ యూ స్టే, వేర్ ఎవర్ యూ విల్ బి,
ఇంట్లో ఉన్న బయట ఉన్న, ఏమండి అప్పట్లో ఏదో సినిమా వచ్చింది, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అని. అంటే ఇంట్లో రాముడిలాగా ఏకపత్ని పురుషుల్లాగా నటిస్తున్నాడు, బయట మాత్రం కృష్ణుడిలాగా గోపికలతో ప్రవర్తిస్తున్నాడని. మన జీవిత విధానం అది కాదు. పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించిన పాఠం ఏమిటంటే, మేము నశించు వారి పట్లను రక్షింపబడి వారి పట్లను క్రీస్తు సువాసనయే ఉన్నాం. దట్స్ ఇట్. దట్ ఈజ్ అవర్ అరోమా. ప్రియులరా, నీలో ఏ వాసన వస్తుంది? అలాగే మనము ఎఫెసీ పత్రికలోనికి వద్దాం దయచేసి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ముగిస్తానండి తొందరగానే. 2వ వచనం అండి, క్షమించండి, 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను అన్నాడు. యేసుక్రీస్తు ఎందుకొరకు బలిగా అర్పించుకున్నాడంటే మనల్ని రక్షించడానికి, పాపులను రక్షించడానికి, అపవాది క్రియలను లయం చేయడం, ఏవేవో చెప్తాం. కానీ ఇక్కడ ఒక యాంగిల్ చెప్తున్నాడు. ఏమిటంటే, యేసు ప్రభు మరణించడానికి కారణమైన యాంగిల్ ఒకటి చెబుతున్నాడు. ఏమిటంటే, మీరు పరిమళ వాసనగా ఉండుటకే కొరకే మీ కొరకు తను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. సంఘమా, మన ప్రభు మన కొరకు ఎందుకు క్రయధనముగా తన ప్రాణం పెట్టాడో తెలుసా? మనలో నుండి పరిమళ వాసన రావాలని, పరిమళ వాసన రావాలని మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రియులారా, అంచేత నీ బ్రతుకు నా బ్రతుకు పరిమళ వాసనగా ఉండాల్సిందే. ఎప్పుడు ఎక్కడైనా పరిమళ వాసనగా ఉండాల్సిందే. నేను మీకు ఒక చిన్న ఉదాహరణను హైందవ ఆచారంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హిందువులు వాళ్ళ ఇళ్లలో ఏం చేస్తారంటే, ఒక చిన్న గదిని దేవుడి గది అని కడతారు. దేవుడి గది చిన్న పోర్షన్ను దానికి ప్రత్యేకించి ఆ విగ్రహాన్ని పెట్టగలిగినంత స్థలాన్ని దానికి కేటాయించి ఇది దేవుడి గది అంటారన్నమాట. ఆ దేవుడి గదిలోనికి వెళ్ళడానికి ముందు వాళ్ళు తప్పనిసరిగా బాత్రూమ్కి వెళ్ళి టోటల్ స్నానం చేసేసి వాళ్ళు చక్కగా శుద్ధి చేసుకుని మళ్ళీ ఏ గదిలోనికి వెళ్లకుండా నేరుగా దేవుడి గది దగ్గరికి వచ్చేస్తారు. కొంతమంది మడి కట్టుకొని, అంటే ఒక టవల్ లాంటిది ఏదో కట్టుకొని ఇంటి ముందున్న పూల చెట్టు దగ్గరికి వెళ్తారు. పూల చెట్టు దగ్గరికి వెళ్ళి స్నానం చేయగానే పూల చెట్టు దగ్గరికి వెళ్ళి ఓ చిన్న ప్లేటో ఏదో పట్టుకొని పోయి పూలన్నీ కోసుకొని వచ్చేసి ఆ పూలతో నేరుగా ఈ యొక్క దేవుడి గది దగ్గరికి వెళ్తారు. అక్కడ దేవుడి ఫోటో ఉంటుంది. ఫోటో ఉండగానే ఆయన మొహం వైపు చూస్తూ ఆయన పాదముల దగ్గర ఈ పుష్పాన్ని వేస్తుంటారు. పాదముల దగ్గర అంటే అర్థం ఏంటి? ఈ సువాసన మేము ఇక్కడ వేశాం కదా, ఈ సువాసన నీకు చేరుకోవాలి అని వాళ్ళు భావిస్తున్నారు అన్నమాట. సో దేవుడు కూడా ఏం కోరుకున్నాడు? ఒక పరిమళ వాసన నాకు ఇస్తే చాలని. ప్రియులారా, అదొక ఆచారమే. వాస్తవానికి ఆ యొక్క విగ్రహము ఈ మల్లెపూ వాసన ఇది పీల్చుకోదన్న సంగతి వేసే వాళ్లకు తెలుసు. మరి ఆచారం వెనుకున్న రహస్యం ఏమిటో చెప్తున్నాను, గమనించండి. నీవు నేను బాప్తిస్మపు స్నానం అయిపోయిన తర్వాత నీ బ్రతుకు నా బ్రతుకు దేవుని దగ్గరకు చేరుకునేసరికి ఎలా ఉండాలో తెలుసా? పరిమళ వాసనగా ఉండాలి. బాప్తిస్మపు స్నానం చేసిన ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో ఆయన పరిమళ వాసనగా ఆయన దగ్గరికి చేరుకోవాలి. ఇప్పుడు గమనించండి, యెషయా గ్రంథం 66 మొదటి 2 వచనాల్లో అన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. అంటే దేవుడు ఎక్కడ కుర్చీ వేసుకొని కూర్చున్నాడట? ఆకాశంలో. పాదాలు ఎక్కడ పెట్టాడు? భూమి మీద. ఈ పాదాల దగ్గర ఎవరున్నారు? షూలమ్మితి అను నీవు నేను పాదాల దగ్గర ఉన్నాం. అంటే అర్థం ఏమిటి? నీవు నేను దేవుని సన్నిధిలో ఒక పుష్పముగా మారాలి మన బ్రతుకు. ఈ పుష్పపు సువాసన ఈయన పాదముల దగ్గర వేయబడితే అది ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆయన నాసికారంధ్రములకు చేరుకోవాలి. ఏమండి, నోవహు బలి అర్పించిండట, అది కాల్చివేయబడగానే దేవుడు ఆ సువాసనను ఆఘ్రానించి అతని దీవించెను అని ఉంది.
సో అలాగే ఇప్పుడు నా బ్రతుకు ఒక పుష్పమైతే ఆయన పాదముల చెంత నేనుంటే ఈ పాదముల నుండి వెళ్లాల్సింది ఆయనకు వాసన ఏమిటంటే పుష్పములో నుండి ఆ దేవుడి పాదముల దగ్గర ఉన్న నా బ్రతుకు ఆయన నాసికారంధ్రములకు పరలోకానికి నేనొక సువాసనగా మారాలి అనగలగాలి నా దేవుడు నా వాసనను చూసి. అలాగే ఉదయాన్నే మళ్ళీ ఆయన వచ్చి రెడీగా ఉండాలి, ఈ పుష్పం నుండి ఒక సువాసన వస్తుంది, నాకు అది ఇష్టమని ఆయన నా జీవితం అనే సువాసనను ఆయన ఇష్టపడి ఆగ్రానించగలిగి నన్ను దీవించగలగాలి. దేవుని బిడ్డలారా, రోజు ఉదయాన్నే లేచి లేకపోతే రాత్రి పడకకి వెళ్ళే ముందు ఒక్కసారి పరిశీలించుకోండి. దేవుడికి నీ నుండి, ఆయన పాదాల దగ్గర ఉన్న నీ నుండి ఆయన నాసికారంధ్రంలోనికి ఈ దినం ఏం వాసన వచ్చింది? ఆదివారపు దినము చర్చిలో ఏం వాసన వచ్చింది? ఒకరినొకరు దూషించుకునే వాసన వచ్చిందా? ఒకరికొరకు ఒకరు చులకనగా మాట్లాడే వాసన వచ్చిందా? ఏం చెప్పాడు లేరా, ఏం వాక్యం చెప్పాడు, అదొక వాక్యమేనా, నాకు ఇస్తే నేను తడాక చూపిస్తా, ఆ వాసన వచ్చిందా నీ దగ్గర నుండి దేవుడికి? ఒకసారి బెడ్కి వెళ్ళే ముందు పరీక్షించుకో, ఈ దినమున ఎలాంటి వాసన నా బ్రతుకు ద్వారా ఆ దేవుడి దగ్గరికి చేరుకుంది. ప్రియులారా, ఈ యొక్క మన జీవితంలో ఈ యొక్క విగ్రహాలకు సంబంధించిన ఆరాధన కాదు, నిజమైన దేవుడికి ఆరాధన ఏమిటంటే నీ బ్రతుకు అనే పుష్పము నుండి పరిమళ వాసన రావాలి. అసలు క్రీస్తు చనిపోయిందే అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చెప్పింది. కాబట్టి ప్రియులారా, మనలో నుండి సువాసనను కోరుతున్నాడు. థర్డ్, ఈ పుష్పమునకున్న లక్షణం ఏమిటంటే అది మకరందమునిస్తుంది. ఎన్నో పుష్పాలు ఎందుకయ్యా వీటి మీద వాళ్తున్నాయి అంటే మకరందము కొరకు. మకరందము కొరకు ఈ మకరందమును గ్రోలి అవి జీవిస్తూ ఉన్నాయి. దేవుడు చేసిన సృష్టిలో 7 దినముల సృష్టిని గనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 3వ దినము నాడు భూమి నీళ్లలో నుండి బయటికి రావాలి అన్నాడు. బయటికి వచ్చిన భూమి గడ్డిని, విత్తనములి చెట్లను, ఫలవృక్షములను మొలిపించాలి అన్నాడు. సో ఈ భూమి మీద చెట్లు మొలవడం అనేది 3rd డే నాడు స్టార్ట్ అయింది. కానీ ఈ పక్షులు ఉన్నాయే, ఈ పక్షులు మాత్రం 5వ దినమున చేశాడు దేవుడు. ఇప్పుడు 5వ దినమున చేయబడిన పక్షి 3వ దినమున చేయబడిన పుష్పం మీదకి వచ్చి వాలి మకరందాన్ని తీసుకుంటుంది. గమనిస్తున్నారా? 3rd డే నాడు ముందు పుట్టింది పుష్పమే. ఆ యొక్క పక్షి అది 5వ దినం నాడు పుట్టింది. అయినా 5వ దినము నాడు పుట్టిన దానికి 3వ దినము నాడు పుట్టింది ఒక ఆహారముగా మారుతుంది. అలాగే నీకంటే తర్వాత నీ సంఘములోనికి వచ్చిన విశ్వాసులు, క్రొత్తగా రక్షణ పొందిన విశ్వాసులు, నీకంటే జూనియర్స్ తర్వాత పుట్టిన వాళ్లకు నీవు ఒక మంచి ఆహారముగా ఉంటున్నావా? సంఘములో నిన్ను బట్టి వాళ్ళు ఆధ్యాత్మికమైన ఆహారాన్ని స్వీకరించి, వాక్యమును నేర్చుకొని, ప్రార్థనను నేర్చుకొని, సహవాసమును నేర్చుకొని, బోధలో ఎదుగుట నేర్చుకొని వాళ్ళు బలపడగలుగుతున్నారా? నీ తర్వాత పుట్టిన వాళ్ళు? షులమితి, నీలో నుండి మకరందం రావాలి. నీలో నుండి ఆత్మీయమైన మకరందాన్ని నీ తర్వాత పుట్టిన వాళ్ళు గ్రోలాలి. అందులో నుండి నీవు ముందు పుట్టావంటే నీ గొప్పతనం కాదది, నీవు వారికి ఆహారముగా ఉండడానికి నిన్ను ముందు పుట్టించాడు దేవుడు. నీవు మరి జూనియర్స్కు, నీ పిల్లలకు, నీ తర్వాత రక్షించబడిన వారికి, యవనస్తులకు మాదిరిగా ఉండి వారిని బలపరిచే ఆహారానికి అందించడానికి నీవు ఒక పుష్పముగా ఉంటున్నావా? నిన్ను ముందు పుట్టించింది అందుకే దేవుడు ఆత్మీయంగా దేవుని సంఘంలో మకరందమునిచ్చే లక్షణం నీకు ఉండాలి. ఇక ఆ తర్వాత ఈమె లోయలలో పుట్టున్నది. ఏమండి, ఈమెలో ఇంకా గింజలు ఉన్నాయని చెప్పాను, విత్తనములు ఉన్నాయి. విత్తనం అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క విత్తనమే తర్వాత అది మళ్ళీ చెట్టుగా మారుతుంది. నీ లోపల నీలాంటి వాళ్లను కనగలిగిన విత్తనం నీలో ఉండాలి. నీవు ఒకవేళ ఇంజనీర్ అయితే ఇంజనీర్ను
కనగలిగిన విత్తనం నీలో ఉండాలి. సన్ఫ్లవర్ లోని విత్తనము సన్ఫ్లవర్నే కంటుంది కానీ వేరొక గులాబీ పుష్పాన్ని కనదు కదా. ఇంజనీర్ని కనాలి, స్టూడెంట్ కనాలి. ఏమండి, టెక్నికల్గా ఐటీఐ చేసిన వాళ్ళు వారితో పనిచేస్తున్న సాటి వ్యక్తిని కనాలి. వ్యాపారం చేసేవాళ్ళు సాటి వ్యాపారస్తుని క్రీస్తు కొరకు కనాలి. స్త్రీలు సాటి స్త్రీలను ప్రభు కొరకు కనాలి. ఎన్ని సంవత్సరాలైంది నీవు కన్నావా? ఒక్కరినైనా ప్రభు కొరకు కన్నావా? సంఘం అని ఇంటిలో నీకు పిల్లలు ఉన్నారా? లేయా, రాహేలు. దేవుని బిడ్డలారా, లేయా కంటి జబ్బు గలది, రాహేలు అందగత్తె, సౌందర్యము గలది. అయితే రాహేలుకు సౌందర్యం ఉంది కానీ పిల్లలను కనగలిగే విత్తనం ఆమెలో లేదు. లేయా కంటి జబ్బు గలది, అందవిహీనమైనది, కానీ ఆమె లోపల పిల్లల్ని కనగలిగే విత్తనం ఉంది. అందుకే చకచకా పిల్లల్ని కనేస్తుంది. రాహేలేమో గొడ్రాలుగా మిగిలిపోయింది. చాలామంది ఈనాడు క్రీస్తు సంఘంలో బాహ్యంగా అందచందాలుగా ఆ టాలెంట్స్తో పాటలు పాడుతూ, లేకపోతే వాయిద్యాలు వాయిస్తూ, లేకపోతే దేవుని పనిలో ఏదో చేస్తున్నట్టు కనబడుతున్నారు కానీ విత్తనము లేదు వాళ్ళ లోపల. దేవుని కొరకు పిల్లల్ని కనగలిగే విత్తనం లేదు. జాగ్రత్త. నీవు అందంగా కనబడకపోయినా పర్వాలేదు కానీ యాకోబుకు పిల్లలనిచ్చే లేయా వలె ఉండు. యాకోబు స్థానంలో యేసు ప్రభు ఉన్నాడు. లేయా స్థానంలో కొందరుంటే రాహేలు స్థానంలో సంఘంలో కొందరున్నారు. వీళ్ళు పిల్లల్ని కనరు, ఎంతసేపు సంఘంలో ఉంటారంతే. సంఘంలో హోదాలో ఉంటారు, ఒక పొజిషన్లో ఉంటారు, ఏవేవో ఘనకార్యాలు చేసినట్టు చేస్తుంటారు, ఏదేదో అడ్మినిస్ట్రేటివ్ కార్యక్రమాలు చేస్తారు కానీ పిల్లల్ని కనరు. ఇది ఆఫీసు కాదు, సంఘం అనేది ఇల్లు, దేవుని ఇల్లు ఇది. ఆఫీసులో కననవసరం లేదు, బట్ ఇంట్లో కనాల్సిందే. ఇంట్లో కనకపోతే రాహేలు అను గొడ్రాలు అని పిలుస్తుంది పరలోకపు సైన్య సమూహం. గొడ్రాలు ఉన్నది ఆ సంఘంలో. ఎంతమంది గొడ్రాళ్ళు ఉన్నారు మీ సంఘంలో? నీవు గొడ్రాలువేనా? 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు నీవు ఈ సంఘానికి వస్తూ ఉండి, 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఒక్కరిని కూడా కనలేని గొడ్రాలువే. ఎంత భయంకరమైన స్థితి! ఒక గొడ్రాలు స్త్రీ యొక్క పరిస్థితి సమాజంలో చూడండి, ఎన్ని విధాలుగా ఎంతమంది నిందిస్తూ ఉంటారో. ఇండియాలోనైతే సెంటిమెంట్లు ఎక్కువ. అయ్యో పొద్దున్నే గొడ్రాల మొహం చూశాను రా. ప్రియులరా, జాగ్రత్త. నీవు గొడ్రాలుగా ఉండడము నీ ప్రభువుకి ఇష్టం లేదు. యాకోబుకు పిల్లల్ని కన్నది లేయా. పిల్లల్ని కంటుంటే ఆ పిల్లల్ని ఒడిలో పెట్టుకొని ఆట ఆడిస్తుంటే రాహేలు చూస్తూ దుఃఖపడుతుంది కానీ ఆ పిల్లల్లోని ఆనందాన్ని అనుభవించలేకపోయింది. లేయా అనుభవించగలిగింది. నీవు కూడా క్రీస్తు సంఘంలో పిల్లలు లేని గొడ్రాలు బ్రతుకుంటే నీకు ఆనందం ఏమిటో తెలియదు. క్రీస్తు కొరకు నీవు ప్రసవేదన పడి పిల్లల్ని కంటే అందులో ఉండే మహదానందము గొప్పది. విత్తనం ఉండాలి నీ లోపల, పిల్లల్ని కనే విత్తనం. అలాగే ఆ పుష్పమే రాను రాను అది ఫలముగా మారుతుంది. పుష్పము లేనప్పుడు ఫలం ఉండదు, విత్తనము లేనప్పుడు ఫలం ఉండదు. కాబట్టి ప్రియులరా, పుష్పము ఉండాలి, అందం ఉండాలి, సువాసన ఉండాలి, విత్తనం ఉండాలి, ఫలముగా మారాలి. ఇవి ఆధ్యాత్మికంగా శూలమితికున్న అందచందాలు ఇవి. మరి అందుకే ఆ ప్రభు ఆమెను అంతగా ఇష్టపడ్డాడు. 60 మంది రాణులున్నా, 80 మంది ఉపవతున్నా, లెక్కకు మించిన కన్యకలున్నా ఆ పరలోకపు సొలొమోను ఎందుకయ్యా ఈమె మీదనే ఇష్టపడ్డాడంటే ఈమె లోపల ఈమెకు అందమున్నది, ఆత్మీయమైన సౌందర్యం, అలాగే సువాసన, పరిమళ వాసన జీవితం ఉన్నది, అలాగనే మకరందం ఉన్నది. తనకంటే తర్వాత పుట్టిన వాళ్లకు ఆత్మీయంగా బలమునివ్వగలిగిన ఆ సహవాస లక్షణం ఉన్నది. అలాగే విత్తనము ఉంది, తన లాంటి వాళ్ళను కనగలిగిన విత్తనము ఉంది. అలాగే ఫలముగా మారింది. ప్రియులరా, పుష్పము యొక్క సౌందర్యం అది. ఇంకా 10 నిమిషాలే ఉంది, ముగిస్తున్నాను. 4వ లక్షణం లోయలలో పుట్టున్నది.
ఏమండి, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఈ లోయ, పద్మము, ఈ రెండు మాటలు కొంచెం సెన్సార్ చేసి చెప్పి ముగించేస్తా, ఎందుకంటే 10 నిమిషాలే ఉంది సమయం. లోయ అనున్నది బైబిల్ గ్రంథంలో శ్రమలకు ముంగుర్తుగా ఉన్నది. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 3వ వచనంలో దావీదు పాట పాడుతున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయ్య నాకు తోడై నన్ను నడిపిస్తుంది అన్నాడు. సో లోయ, గాఢాంధకారము అంటే శ్రమల అనుభవము అని అర్థం. సో ఈ షూలమితి ఎక్కడ పుట్టిందట? లోయలలో పుట్టున్నది ఈమె. సంఘము కూడా ఎక్కడ పుట్టిందో తెలుసా మీకు? యేసుక్రీస్తును శ్రమల లోయ గుండా తీసుకొని వెళ్తుంటే ఆ లోయలో నుండి పుట్టింది సంఘం. యేసుక్రీస్తు శిలువ మీద భయంకరమైన శ్రమ అనుభవిస్తూ ఉండగా సంఘం అందులో నుండి పుట్టింది. నేను ఇక్కడేనానండి ఒకసారి క్వశ్చన్ అడిగాను, సంఘం యొక్క పుట్టినరోజు ఎప్పుడని అడిగాను. మన దగ్గరేనా? ఓకే. ఎప్పుడు అంటే యేసుక్రీస్తును కోసినప్పుడు, యేసుక్రీస్తును భయంకరమైన శ్రమ పెట్టినప్పుడు సంఘం పుట్టింది. లోయ అనుభవము. యేసుక్రీస్తు అరచేతుల్లో లోయలు ఏర్పడ్డాయి, యేసుక్రీస్తు శరీరములో లోయలు ఏర్పడ్డాయి. ఆ లోయల్లో నుండే షూలమితి అనే సంఘం పుట్టుకొచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ లోకములో లోయల గుండానే పుట్టాలి, లోయల గుండానే నడవాలి, లోయల గుండానే మన ప్రయాణం కొనసాగాలి. అందుకొరకు ఒక్క వచనమే చూపిస్తాను, చాలా వచనాలు ఉన్నాయి కానీ నేను మీకు సెన్సార్ చేస్తున్నాను, మీకు ఐడియా ముందు అంటిస్తే చాలని. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనములో, అపోస్తుల కార్యములు 14:22, శిష్యుల మనస్సులను దృఢపరచి అంత్యోకయలోనికి వచ్చారు అపోస్తలు. అంత్యోకయలోకి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించిరి. అంత్యోకయలో ఉన్న సంఘానికి అప్పటికి రోమన్ ప్రభుత్వం ద్వారా శ్రమలు వచ్చాయి. అందుకని అపోస్తలు వచ్చి వాళ్ళని కాస్త ధైర్యపరిచి బలపరిచి అంటున్నారు, ఏం భయపడకండి, మన లైఫ్ స్టైల్ ఎలాగుందంటే అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమలను అనుభవించకుండా దేవుని రాజ్యం లేదు. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఏముంది ఏంటంటే, వేర్ దేర్ ఇస్ నో క్రాస్ దేర్ ఇస్ నో క్రౌన్ అని ఉంది. అంటే సిలువ లేని చోట కిరీటము ఉండదు. నీవు కిరీటాన్ని పొందాలంటే సిలువ గుండా వెళ్ళాలి. సిలువ అంటే శ్రమలు, శ్రమలు అంటే లోయలు అని అర్థం అనమాట. షూలమితి అంటుంది, నేను లోయలలో పుట్టు పద్మం వంటి వాను. ప్రియులరా, చివరిగా ఈ పద్మము ఎక్కడ పుడుతుంది అంటే ఆ లోతైన నీళ్ళలో కాదు, మురుగు నీళ్ళలో, నిలువ ఉన్న నీళ్ళలో ఈ తామర పుష్పం పుడుతుంది. పారే నీళ్ళలో పుట్టది, ఇది నిలువ ఉన్న నీళ్ళలో పుట్టుతుంది. ఆ నిలువ ఉన్న నీళ్ళు ఎలా ఉంటాయి? చెడ్డ వాసనతో ఉంటాయి. అయితే మీరు గమనిస్తే ఈ తామర పుష్పపు కాడ ఆ కంపు కొడుతున్న బురద నీళ్ళలో ఉంటుంది, కానీ పుష్పం మీద మాత్రము ఆ బురద నీరు ఒక్క చుక్క కూడా ఉండనివ్వదు, బురద వాసన రవ్వంత కూడా రానివ్వదు. అది ఎంతసేపు ఈ నీళ్లకు, బురద నీళ్లకు బయటికి వచ్చి ఆ సూర్యుని వైపు తన అందాన్ని చూపిస్తూ ఉంటుంది. అది మీరు వెళ్ళి ఆ బురద నీళ్ళు కాసిన తీసి ఆ పుష్పం మీద పోయండి, వెంటనే ఆ ఆకులను అలాగ వంచి కిందికి వంచి ఆ నీళ్లను వదిలించుకొని మళ్ళీ మామూలు స్థాయికి వచ్చేస్తుంది. అది బురదలోనే పుట్టిన, బురద స్వభావము, బురద వాసన, బురద ఏమాత్రము అంటకుండా సూర్యుని వైపు తన అందాన్ని చూపించగలిగింది ఈ యొక్క పద్మము. తామర పుష్పం అంటారు, పద్మము అంటారు. ప్రియులరా, షూలమితికున్న లక్షణం ఏంటంటే ఈ లోకము కంపు కొట్టే బురద వంటిది. నీవు నేను ఇందులోనే పుట్టాలి, తప్పదు, కానీ బురద మనకు అంటకుండానే బ్రతకాలి. అది పద్మము చూపిస్తుందన్నమాట.
బురద మనకు అంటకుండా బ్రతికిన జీవితమును పద్మము మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియులరా, అది సూర్యునికి తన అందాన్ని అందించేదిగా జీవిస్తుంది. నీతి సూర్యుడని యేసుక్రీస్తు ఆ పరలోకము నుండి పరలోకపు సొలొమోను చూస్తూ ఉండగా ఆయనకిష్టమైన అందాన్ని అందించగలిగిన బురద వాసన లేని బురద అంటని తామర పుష్పంగానే ఉన్నావా? ప్రియులరా, తామర పుష్పాన్ని మన తెలుగులోను సంస్కృతంలోనూ 5 రకాల పేర్లతో పిలుస్తారు. ఈ యొక్క తామర పుష్పానికి ఉన్న ఒక పేరు ఏమిటంటే పంకజ అని. ఒసే పంకజం అని పిలుస్తారే కొన్ని పాత సినిమాల్లో వీళ్ళని కాస్త క్రూరురాలైన స్త్రీని పంకజం అని పేరు పెడతారు. ఎందుకు అలా పేరు పెడతారంటే జా అంటే జన్మించుట, పంక అంటే బురద, బురదలో జన్మించున్నది గనక తామర పుష్పానికి పంకజం అని పేరు అన్నమాట. అలాగే ఈ తామర పుష్పానికి మరొక పేరు నీరజ. ఏమంటే నీరజ అనే పేరు చాలా మంది విని ఉంటాం కదా మనం. నీరజ అంటే అర్థం ఏంటి? జ అంటే జన్మించుట, నీరు అంటే నీరు, నీళ్లు, నీటిలో నుండి పుట్టున్నది గనక నీరజ. అలాగే వనజ అన్నారు. జ అంటే జన్మించుట, వన అంటే వనము అని. వనములో పుట్టున్నది, ఇళ్లలో నీళ్లలో పుట్టదు, ఎక్కడో అడవిలో బురద నీరుంటే అక్కడ పుడుతుంది ఇది. కాబట్టి ఇది వనములో పుట్టున్నది కనుక వనజ అన్నారు. అలాగే నీరజ, ఏమండి, జలజ అనే పేరు కూడా ఉంది. జలము అంటే నీరు, జ అంటే జన్మించుట, జలజ అంటే జలములలో నుండి పుట్టినది. ఒక్క 1 minute ఈ 5 పదాల భావాన్ని వివరించి ముగించేస్తాను. పంకజ అంటే ఈ లోకపు బురదలో నుండే ఇది క్రీస్తు కొరకు పుట్టాలి, చంద్రగ్రహం మీదకి పోయి పుట్టడం కాదు. చాలా మంది అంటారు మా ఊర్లో పరిస్థితులు యేసుప్రభుని నమ్ముకోవడానికి అనుకూలంగా లేవండి, మీ ఊరు లాంటిది అయితే బాగుండంటే, బాబు అంత బురదే ఉంది నాయన. ఈ లోకంలో సౌదీ అరేబియాలో బురదే, అమెరికాలో బురదే, కెన్యాకు వెళ్ళిన బురదే, ఆస్ట్రేలియా వెళ్ళిన బురదే, హాంకాంగ్ వెళ్ళిన బురదే. ఈ లోకమే బురదగుంట, ఎక్కడో మంచిది ఉన్నది అనుకోకు. ఆ బురదలో నుండే నీవు క్రీస్తు కొరకు బురద లేని జీవిగా, పుష్పముగా పుట్టాలి నీవు. అలాగే ప్రియులరా, పంకజం కావాలి నీవు. రెండవది నీరజ, నీళ్లలో నుండి పుట్టాలి అనగా బాప్తిస్మపు అనుభవం. ఒకడు క్రొత్తగా జన్మించాలంటే ఎలా జన్మిస్తాడు? నీటి మూలముగాను అన్నాడు కదా యేసు ప్రభు. సో నీరజ కావాలి నీవు, అంటే నీళ్లలో నుండి పుట్టిన అనుభవం కావాలి. ఈరోజు ఈ యొక్క ప్రేయర్ కాన్ఫరెన్స్లో సుమారు 53 మంది ఉన్నారు ప్రియులరా. 53 మందిలో నీవు నీరజ అనుభవం ఉందా? నీకు నీళ్లలో నుండి పుట్టిన అనుభవం ఉందా? బాప్తిస్మపు అనుభవం ఉందా? నీరజ కాకపోతే నీరజ గండి పద్మము కావాలి అంటే లోయలలో పుట్టు పద్మము నీరజ కావాలి. అలాగే జలజ అంటే జలములలో నుండి పుట్టినది. ఇది ఏ జలము? వాక్యమును జలములలో నుండి పుట్టినదై ఉండాలి. వాక్యము ఉదక స్నానములో నుండి పుట్టినదై ఉండాలి. బాప్తిస్మము నీరజ, వాక్యమనున్నది జలజ. అలాగే వనజ అంటే షూలమితి తనను తాను ఏమని చెప్పుకుందో తెలుసా? ఆ పరలోకపు సొలొమోను అన్నాడు, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చున్నది ఈమె ఎవరు అన్నాడు అనమాట. అంటే అరణ్యము గుండా ప్రయాణం చేయాలి. అరణ్యం అంటే అర్థం ఏంటంటే ఎక్కడ స్థిరమైన నివాసము లేదు, అలాగే ఈ లోకపు జనులతో సంబంధం లేని ప్రయాణం, అరణ్య ప్రయాణం. వనజ, నీవు వనములో పుట్టిన దానవు కావాలి, వనములో ప్రయాణించిన దానవు కావాలి. అంటే అర్థం ఏంటంటే ఈ లోకముతోనూ శరీర ఇచ్చలతోనూ లోకాశలతోనూ ఏ సంబంధం లేకుండా నీవు అరణ్య యాత్ర, నీ ప్రియుడైన యేసుక్రీస్తు అను సొలొ మీద ఆనుకొని, తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్నది ఈమె ఎవరు. కాబట్టి నీవు అరణ్యములో ఎవరి మీద ఆనుకోకూడదు, నీ ఉద్యోగం మీద ఆనుకోకూడదు, నీ ధనం మీద, నీ ఇంటి మీద, నీ ఆస్తిపాస్తుల మీద, నీ హోదా మీద, నీకున్న బంధువర్గం మీద, నీకున్న నీ ఊర్లో ఉన్న నీ సొంత రక్త సంబంధికుల మీద ఎవరి మీద ఆనుకోకూడదు. విశ్వాస యాత్ర
అరణ్య యాత్ర. వనజ, ఈమె వనములో ప్రయాణించున్నది. తన ప్రియుని మీద మాత్రమే ఆనుకొని ఇక దేని మీద ఆశ పెట్టుకోకుండా ప్రయాణించున్నది వనజ. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున మనము ఈ వనజ పద్మము కావాల్సి ఉంది. ఈ దినమున మనము 5 రకములైన అనుభవాలు నేర్చుకున్నాం. ప్రియులారా, ముగించేస్తున్నాను. 5 రకములైన అనుభవాలు నేర్చుకున్నాం. నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ప్రియులారా, షారోను అనగా సమభూమి మైదానము. అందరితో సమానముగా ప్రేమించగలిగి, సమానముగా గౌరవించగలిగి, హెచ్చించగలిగి, నడవగలిగిన అనుభవం. పొలము అనగా అది అడవి కాదు. ఆ అడవిని యజమానుడు విలువ పెట్టి కొనుక్కున్నది, దానిని సాగు చేసుకున్నది, దానిని పొలముగా మార్చుకున్నది, హద్దులు కలిగినది. అలాగున హద్దులు కలిగిన జీవితం, దేవుని కొరకు అడవి లాంటి బ్రతుకు పొలములాగా క్రమబద్ధమైందిగా మార్చబడిన జీవితం, క్రమము కలిగిన జీవితం పొలము. అడవికి క్రమము లేదు. అలాగే పుష్పము, పుష్పములో అందం, సువాసన, మకరందం, విత్తనము, ఫలము అనే 5 అనుభవాలు చూసాం. లోయ అనగా శ్రమలు, శోధనలు, ఇరుకులు, పరిస్థితులు. ఇవన్నీ కూడా ఈ లోకములో మనకు లోయ వలనే ఉంటాయి, కానీ ఉన్నతమైన పరిస్థితుల వలె ఉండవు. మన ప్రభువునకును అవి లోయలుగానే శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చింది. సంఘము కూడా, విశ్వాసి కూడా లోయల గుండా వెళ్ళాలి. షూలమితి కూడా పద్మము వంటిది. అంటే ఆమె పంకజ, వనజ, జలజ, నీరజ. పంకజ అనగా బురదలో నుండి పుట్టున్నది, బురద లేకుండా, బురద వాసన గుండా లేకుండా ఉన్నది. వనజ అనగా ఈ లోకమనున్నది ఒక వనములాగా, ఎవరితోనూ లోకస్తులతో సంబంధం లేకుండా, లోకపు అలవాట్లతో సంబంధం లేకుండా జీవించగలిగినది వనజ. నీరజ నీటిలో నుండి పుట్టినది బాప్తిస్మము ద్వారా. జలజ వాక్యపు జలములలో నుండి పుట్టున్నది జలజ. ప్రియులరా, నీలో ఈ షూలమితికున్న ఈ 5 లక్షణాలు ఉన్నాయా? ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి, కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పనికిరాని పాత్రనని త్రోసివేయకుమా, పనికిరాని పాత్రనని త్రోసివేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిధారి, జిగటమన్నైన నా వంక చల్లంగా చూడుమయా, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా. పరిశుద్ధుడైన మా దేవా, కృప కలిగిన మా ప్రభువా, ఈ ఆదివారపు పరిశుద్ధ దినమున లోకమంతట్లోని భక్తులందరూ కూడా నిన్ను ఆరాధించి, స్తుతించి, నీకు భూలోకము నుండి ధూప స్తంభములను, ధూపమును వేసి ఉంటుండగా మీరు అంగీకరించినందుకై స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మేము కూడా ఈ యొక్క అజీజియా తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ సహవాసము ద్వారా మేము ఏకీభవించి ఈ రాత్రి జరిగించిన పాటలను బట్టి, ప్రార్థనలను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో చివరిగా నీ వాక్యమును పరమగీతములో నుండి 2వ అధ్యాయం 1వ వచనములో నుండి
నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను అని చెప్పిన ఆ శ్రేష్టమైన ఆధ్యాత్మిక సౌందర్యమును మేము ఒకటొకటిగా ధ్యానం చేయుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశము కొరకు అయా, ఈ టెక్నాలజీ, ఈ ఇంటర్నెట్ అన్నిటినీ మీరు అనుకూలంగా ఉంచినందుకై నిన్ను స్తుతిస్తూ, మా అందరి జీవితాల్లో వీటిని విని సంతోషించడం మాత్రమే కాకుండా ఈ 5 రకములైన అందచందాలను, అనుభవాలను మా వ్యక్తిగత జీవితంలో ఎక్సర్సైజ్ చేసి, ప్రాక్టీస్ చేసి, మెడిటేట్ చేసి, వాటిని మా బ్రతుకులలో కనబడునట్లుగా, ఆస్వాదించుకున్నట్లుగా, నీకు ఈ 5 రకములైన అందం మా బ్రతుకుల్లో నుండి, ఆ పరలోకం నుండి మీరు చూస్తుండగా మీకు నచ్చుటకు, మీరు ఆకర్షించబడినట్లుగా, ఆ శూలమితి పట్ల మీరు ఆకర్షించబడిన విధంగా మా పట్ల, మా బ్రతుకు పట్ల, ఈ ఆత్మీయమైన 5 అందాల పట్ల మీరును ఆకర్షించబడినట్లుగా మా బ్రతుకును కొనసాగింప చేయండి. అలాగున మీ ప్రేమకు పాత్రులమై మీ పెళ్లిలో మేము భాగస్వాములమై ఉండుటకు కృప చూపించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you so much, brother, for the blessed word. Anna, welcome. We are very much blessed today. అంటే ఈరోజు సమయము అయిపోయింది. ఈరోజు మరి బ్రదర్ కూడా లేట్ అయింది. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈరోజు ఉండవు. ఏమైనా ఉంటే మీరు నోట్ చేసుకుని రేపు బ్రదర్ ని అడుగుదురు కానీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మరి చివరి ప్రార్థన రాజ్ కుమార్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత బిషప్ జాన్ సుందర్ గారు ఆశీర్వాదిస్తారు. పరిశుద్ధుడు అయిన మా దేవా, కృప కలిగిన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇంకోనైనా మా జీవితాల్లో మరొక అమూల్యమైన దినాన్ని ఇచ్చి దేవా, నీ సేవకుడిని మా మధ్యకి తీసుకొచ్చి మీరు నిలువబెట్టిన ఆయన పరిశుద్ధ గ్రంథంలోంచి అమూల్యమైన సత్యాలను మా ఎదుట ఉంచడానికి మీరు చూపిన కృపను బట్టి వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మహాగణుడ, మహోన్నతుడ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఆయన షూలమితి అనే సంఘం పెట్టిన ఆయన సంఘానికి ఉండాల్సిన 5 లక్షణాలను మా ముందుకు తీసుకు బ్రదర్ యా కట్ అయిందండి. చేయండి. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా దేవ, కృప కలిగిన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా. మా జీవితాల్లో మరో దినాన్ని పొడిగించిన ఆయన మీ సేవకుని మా మధ్యకి తీసుకొచ్చి అమూల్యమైన వాక్యం ద్వారా నాయన మా జీవితాలను మీరు స్థిరపరిచినందుకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా. ఈ రోజు నాయన షూలమితి అనే సంఘాన్ని మా ముందుకు తీసుకొచ్చి దేవా, ఆయన షూలమితికి ఉండవలసిన 5 లక్షణాలని మా జీవితాల్లో అవి ఏ విధంగా అయితే మేము కలిగి ఉండవలసి ఉన్నదో నాయన, వాటి ఆవశ్యకతను మీరు ఎంతో వివరంగా నాయన మా హృదయాలకు కట్టులాగా నాయన మీరు చూపిన విధానాన్ని బట్టి వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన షారోను అనే దాన్ని బట్టి, పొలమును బట్టి మరియు పుష్పమును బట్టి తండ్రి, అలాగే తండ్రి నాయన లోయల్లో పుట్టిన అనుభవాన్ని బట్టి దేవా, ఆయన పద్మం వంటి అనుభవాన్ని బట్టి దేవా, మా జీవితాల్లో ఎలా ప్రస్ఫుటింపజేస్తున్నాము నాయన. మేము ఫలించే వారంగా ఉన్నావా, మకరందాన్ని పంచే వారంగా ఉన్నావా, లేకపోతే నాయన ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నామని సూటిగా మా జీవితాలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి నాయన మా జీవితాలకు తొంగి చూసుకొని ఆయన పరిశీలించుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతకై వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో నాయన మరొకసారి నాయన మీ సేవకుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన బహుగా దీవించండి నాయన. అనేకమైన ఆయన అంశాలను దేవా మా ముందుకు తీసుకుని వస్తుండగా నాయన పరలోక జ్ఞానాన్ని దయచేసి మంచి నాయన ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన నిలవబెట్టుకోమని, బహుగా అభివృద్ధి చెందడానికి కృప నడిపించమని, అనేక మందికి నాయన ఆశీర్వాదకరంగా మీరు నిలవబెట్టమని ప్రార్థిస్తూ ఆన్లైన్ లో చేరిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి తండ్రి. చిన్న వాక్యం వ్యర్థం కాకుండా నాయన సాతానుడు ఎత్తుకొని పోకుండా నాయన మేము వాటిని మా జీవితాలకు అప్లికబుల్ చేసుకొని నూరంతలుగా ఫలించు వారంగా, మీ కొరకు నాయన సువాసన వెదజల్లు వారంగా, పరిమళ వాసనగా ఉండు వారంగా నాయన మమ్మల్ని ఈ సంఘంలో నిలువ పెట్టుకొని రేపటి దినాన దేవా పరలోక సొలొమోనుగా మీరు ఏం చేయుచున్న వేళ నాయన ఎస్తేరు వలె నాయన మేము యాక్సెప్ట్ అయ్యే విధంగా
ఉండులాగా నాయన మమ్మల్ని మేము ఆయన సిద్ధపరచుకోవడానికి కృప చూపి నడిపించమని మీ చేతులకే అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని మా రక్షకుడును దేవుని ప్రియకుమారుడును ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణప్రియుడైన పరలోకపు సొలొమోను యొక్క శాశ్వతమైన కృప, మనలను శూలమితి వలె అలంకరిస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన దివ్య మనోహరమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి మన బ్రతుకులు ఈ లోకములో షారోను వలె సమభూమి గల అనుభవములోను, పొలము వలె అది దున్నబడి సాగు చేయబడి లెవెల్గా మార్చబడి ఆ యజమానుడి కొరకు ఫలమునివ్వగలిగిన పొలము వలెను, అలాగనే పుష్పము వలె అందము, మకరందము, సువాసన, విత్తనము, ఫలము కలిగి లోయలు అనే శ్రమలు, శోధనలు, ఇరుకైన పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ పద్మము వలె అది పంకజమై, జలజయై, నీరజయై, వనజయై మనము వర్ధిల్లుటకు మనందరికీ సహాయము చేసి ఆ పరలోకపు ప్రియుడిని ఆకర్షించగలిగిన భక్తి జీవితపు అందం మనకు సంపూర్ణంగా ఉండి ఒకనాటికి ఆ పరలోక ప్రియుణ్ణి చేరుకొని ఆయన మనలను అర్ధాంగిగా గొర్రెపిల్ల భార్యగా స్వీకరించగలిగే స్థితిని మనకందరికీ భూలోక యాత్రలో కలిగించి అరణ్య యాత్రలో ఆ సొలొమోను మీద ప్రియుని మీద ఆనుకొని నడవగలిగిన అనుభవంలో మన జీవిత యాత్రను ముందుకు కొనసాగింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 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 ఆమేన్.